దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా దేవుడు షమ్మా మినిస్ట్రీ పరిచర్యనంతటినీ కాపాడుతూ నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఆదివారం జరుగుతున్న ఆరాధనలో, దేవుని మందిరంలో జరుగుతున్న ప్రేయర్స్లో అనేకులు పాల్పంపులు పొంది ఆశీర్వదించబడుతున్నారు. దయచేసి మీరు కూడా ప్రార్థన మందిరాల్లో తెరవబడి ఆరాధన జరుగుతూ ఉండగా ఇంటి దగ్గర సమయాన్ని వృధా చేయకుండా దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకుంటూ దైవ సన్నిధిని మీరు ప్రేమించేవారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చదవబడిన వాక్య భాగంలో ఒక అద్భుతమైన మాట ఈ స్థలంలో రాయబడి ఉంది. యూదయ, సమరయ, గలిలయ ఈ ప్రాంత ప్రదేశములన్నిట సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ సమాధానము కలిగి దేవుని యందలి భయము కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి సంఘము విస్తరించుచూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన సత్యవాక్యాన్ని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. పిల్లలు, ఈరోజు ప్రత్యేకించి మీ ఆత్మ సంబంధమైన జీవితంలో సంఘానికి క్షేమాభివృద్ధి ఎంతైనా అవసరమై ఉన్నది. సంఘము అభివృద్ధి పదములో నడిపించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అయితే యూదయ, గలిలయ, సమరయ ఆ ప్రాంత ప్రదేశాలన్నింటిలో ఉన్న సంఘము క్షేమాభివృద్ధి చెందింది. ఈరోజు ప్రత్యేకించి యూదయ ప్రాంతాన్ని గురించి నేను మీకు వాక్య సందేశాన్ని తెలియచేయాలని, ఈ సందేశాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అక్కడ రాయబడిన సత్యవాక్యాన్ని మనం గమనించినట్లయితే సంఘానికి 5 రకాల ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 5 రకాల ఆశీర్వాదాలు అక్కడున్న సంఘం పొందుకోవటానికి కారణాలు కూడా ఆ స్థలంలోనే రాయబడి ఉన్నది. ఆ ఆశీర్వాదాలు ఏమిటో ఆ వాక్యాల్లో మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, ఆ ఆశీర్వాదాలు ఆ సంఘం పొందుకోవటానికి గల కారణాలు కూడా వాక్యపు వెలుగులోంచి మీకు తెలియచేయటానికి ఒక దైవ సేవకునిగా నేను ఆశపడుతున్నాను. యూదయ ప్రాంతంలో ఉన్న సంఘము క్షేమాభివృద్ధి చెందింది. ప్రభు చిత్తమైతే ఈ యొక్క సందేశాన్ని 3 వర్తమానాలుగా మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. యూదయ ప్రాంతం గురించి, ఆ తర్వాత గలిలయ ప్రాంతం గురించి, సమరయ ప్రాంతం గురించి కూడా వచ్చే వారాల్లో మీకు దేవుని మాటలు అందిస్తాం. అయితే ప్రత్యేకించి ఈ సమయంలో యూదయ ప్రాంతంలో ఆ సంఘము అభివృద్ధి చెందుతున్నట్లు, వాక్యపు వెలుగులో సంఘము వృద్ధి పొందినట్లు ఈరోజు మీ ఆత్మీయ జీవితాలు కూడా దీవెనకరంగా ఫలభరితంగా మార్చబడాలని నేను కోరుకుంటున్నాను. యూదయ సంఘము పొందుకున్న ఆశీర్వాదాలు ఏమిటి అనంటే ఆ వాక్యంలో మనం గమనిస్తాం. సంఘము క్షేమాభివృద్ధి చెందిందట. సంఘం అంటేనే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదని ప్రభు మాట్లాడారు. విలువైన రక్తము చేత కొనబడిన సంఘం, పరిశుద్ధుల గుంపు, అమూల్యమైన రక్తము చేత కడగబడిన పరిశుద్ధుల గుంపైన మనమందరం సంఘమై ఉన్నాం. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా వాక్యపు వెలుగులో మనం ఈ మాటలు గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రోజున అనేకుల యొక్క స్థితిగతులు మనం చూస్తూ ఉంటుంటే ఈ రోజున సంఘ క్షేమము కోరుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. సంఘము క్షేమంగా ఉండాలని ఆశపడుతున్న వాళ్ళు ఉన్నారు.
అయితే ఈరోజు నీకు ఈ ఆశీర్వాదం నీకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దైవ సేవకులుగా మేము ఆశించి ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నా క్షేమ స్థితి మనుషులకి కనబడటం లేదు. క్షేమాభివృద్ధి పొందవలసిన వాళ్ళు క్షామం అనే కరువులో ఉంటున్నారు. క్షేమంగా ఉండవలసిన వాళ్ళు ఆపదల మధ్యలో అల్లాడిపోతూ ఉన్నారు. ఈ మాటల్లో రాయబడిన మాటని మనం చూస్తాం. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగింది. అక్కడ రాయబడి ఉన్నది ఫుట్నోట్లో, కట్టబడుచు వచ్చింది. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? ఆధ్యాత్మికంగా మీ జీవితం ప్రభువులో కట్టబడి ఉందా? నిజంగా మీరు క్షేమాభివృద్ధి పొందుతున్నారా? వాక్యంలో రాయబడి ఉన్నది, దానికి మితి లేకుండగా క్షేమము వృద్ధి కలుగుతుంది అనే మాటలు బైబిల్ గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుని సముఖంలో మీ అందరికీ, సంఘముగా కూడు ఉన్న మీ అందరి జీవితంలో క్షేమాభివృద్ధిని మీరు చూడాలి. మీకు కలిగిన ఇంటంతటికి క్షేమము కలగాలి. ఏ అపాయము రాకుండగా, ఏ తెగులు గుడారము సమీపించకుండగా భద్రత, క్షేమమును నా దేవుడు మీకు అనుగ్రహించాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు అంటారు, నాకు అన్నిటి యందు స్వాతంత్రత ఉన్నది, కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నీ నాకు క్షేమాభివృద్ధిని కలిగించలేవు అనే మాటలు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కనుక మీ వ్యక్తిగత జీవితంలో, మీ ఆత్మ సంబంధమైన భక్తి విషయాల్లో, మీ కుటుంబాల్లో, సంఘముగా మీ వ్యక్తిగత జీవితంలో క్షేమాభివృద్ధిని పొందుకోవాలని దైవ సేవకునిగా ఈ మాటలు నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగింది. అంత మాత్రమే కాదు, సంఘం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, సంఘమునికి సమాధానము కలిగి ఉందట. ఈ రోజున అనేకుల కుటుంబాల స్థితిగతులు మనం చూస్తూ ఉంటుంటే సమాధానం లేక, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, జీవితంలో ఎన్నో కలవరాల మధ్యలో కృంగిపోతున్న వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది. ఈ రోజున సంఘముగా, సమూహంగా చేరి ఉన్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. తప్పనిసరిగా మీకు సమాధానాన్ని కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. సంఘం ఎప్పుడు కూడా సమాధానంతో నిండి ఉండాలి. అసమాధానంతో కృంగిపోయిన స్థితి, ఆ పరిస్థితుల మధ్యలో ఒకవేళ మీరుంటే దేవుని వాక్యము ద్వారా మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. సంఘం పొందుకున్న అదే సమాధానాన్ని మీ అందరికీ ప్రభు కలుగు చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు అంటారు కదా, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను, ఎవను మనస్సు నా మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవాడిగా నేను చేస్తాను అన్నారు ప్రభు. సమాధానానికి కర్త ఆయన ఒక్కడే. జీవితంలో మనశ్శాంతిని, ప్రశాంతతను అనుగ్రహించే దేవాది దేవుడు మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు. ఒకవేళ మీ కుటుంబంలో వచ్చుచున్న సమస్యలను బట్టి, ఎదురవుతున్న పోరాటాలను బట్టి ఒకవేళ మీరు అసమాధానంగా ఉన్నారేమో, ఆ రోజు ఆదిమ సంఘానికి పొందుకున్న ఈ ఆశీర్వాదం కూడా మీకు ఇవ్వాలని దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను. క్షేమాభివృద్ధి పొందుకుందంట, సమాధానాన్ని కూడా పొందుకుందంట సంఘం. అంత మాత్రమే కాదండి, ఆ స్థలంలో రాయబడి ఉన్నది, ప్రభువునందు భయము కలిగి ఉందంట సంఘం. ఏదండి ఈ రోజున ప్రభు అంటే భయపడే వాళ్ళు ఎక్కడున్నారండి? దైవ భయము లేకుండా భక్తి చేసేవాళ్ళ సంఖ్య అధికమైపోతుంది. రెడీమేడ్ భక్తికి అలవాటు పడిపోతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ రోజున దేవుని సముఖంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, దైవ భయము మనకి కావాలి. అరే, దేవుడు చూస్తున్నాడు అనే దైవ భీతి, దైవ భయము అనేకుల గుండెల్లో పుట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెహోవా యందలి భయము పవిత్రమైనది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినేవాడు ఎక్కడా అని వాక్యం మనల్ని ప్రస్తావన తెలియజేస్తుంది. కనుక మీ వ్యక్తిగత జీవితంలో ప్రభు భయము కూడా పొందిన వారిగా ఉండాలి. దైవ భయం ఉన్న వాళ్ళ యొక్క స్థితిగతులు, ఎన్నో ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకుంటూ ఉంటారు.
ఈరోజు నా సంఘం దైవ భయము, దేవుని భయము కలిగి ఉండాలా. దేవుడు చూస్తున్నాడు. నేను వేసే ప్రతి అడుగు, నేను చేసే ప్రతి పని, నేను చేసే ప్రతి ఆలోచనలో ఆయన చూస్తున్నాడనే దైవ భయము కలిగి మనం భక్తి చేయగలగాలి. ఆదిమ సంఘం దైవ భయము కలిగి ఉన్నది. అంత మాత్రమే కాదండి, ఆ సంఘము కొన్న మరొక ఆశీర్వాదం ఏమిటంటే పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉన్నది. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నారు దేవుడు. నేను వెళ్ళుట మంచిది, మీ యొద్ద వెళ్ళప్పుడు ఉండటానికి ఆదరణకర్తను పంపుచున్నానన్నారు ప్రభు. కనుక పరిశుద్ధాత్ముడు అన్ని విషయంలో మనల్ని ఆదరిస్తాడు. మనుషులు ఆదరించే ఆదరణ కొద్ది నిమిషాలే మనకు ఉంటుంది, కానీ నా దేవుడు ఆదరిస్తే మన జీవితం ఎంతో దీవెనకరంగా మార్చబడుతుంది. ఎన్నో సమస్యల్లో కృంగిపోయిన పరిస్థితులు ఎదురైనప్పుడు అనేకమైన కుటుంబాల్లో ఆదరణ కొదువైపోతుంది. రక్త సంబంధుల మధ్యలో ఎదురవుతున్న పోరాటాలను బట్టి, ఎందరో నలిగిపోతున్న స్థితిగతులను బట్టి ఆదరణ కొదువైపోతుంది. కానీ ఆదిమ సంఘానికి ఆదరణ ఉంది. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉంది సంఘం. అంత మాత్రమే కాదు, 5వ ఆశీర్వాదం ఏమిటంటే ఆ సంఘానికి విస్తరిస్తూ ఉందట. ఆ సంఘం విస్తరిస్తూనే ఉంది. ఈ రోజున సంఘ పరిచర్యను దేవుడు విశాలపరచాలని, విస్తరణ కలుగు చేయాలని, అభివృద్ధి పదములో నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. సంఘం అంటే మనమందరం సమూహంగా కూడి ఉన్న ఈ పరిశుద్ధుల గుంపే. మీ అందరి జీవితంలో విస్తరణ అనేది మీరు చూడగలగాలి. అది ఆత్మీయ జీవితంలోనైనా ఆధ్యాత్మికమైన జీవితంలోనైనా విస్తరణ, డెవలప్మెంట్ అనేది మీరు కన్నులారా చూడగలగాలి. ఆదిమ సంఘం అలాగ విస్తరించింది. అభివృద్ధి పదములో నడిపించబడుతూనే వచ్చింది ఆదిమ సంఘం. శిష్యుల సంఖ్య విస్తరించిందంట. సంఘ సరిహద్దులు విశాలపరచబడ్డాయి. అనుదినము సంఘములోనికి చేర్చబడుతూనే వచ్చారు. ఆదిమ సంఘానికి ఈ 5 రకాల ఆశీర్వాదాలు పొందుకున్నది. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న మీ వ్యక్తిగత జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో ఆదిమ సంఘము పొందుకున్న ఈ 5 రకాల ఆశీర్వాదాలు తప్పనిసరిగా ఈ వాక్యం వింటున్న మీ అందరికీ నా దేవుడు అనుగ్రహించునుగాక. తప్పనిసరిగా ఈ మాటలు మీ జీవితంలో ఫలభరితంగా నా దేవుడు మార్చునుగాక. అలాంటి దీవెనకరమైన మార్గాల గుండా ప్రభు మిమ్మల్ని నడిపించాలని ఒక సేవకునిగా నేను ఆశపడుతున్నాను. విస్తరణ దేవుని ద్వారా కలుగుతుంది. ఖచ్చితంగా ఆదిమ సంఘం అలాంటి ఆశీర్వాదం ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితంలో దేవుడు ప్రసాదించాలని నేను ప్రార్థించుచున్నాను, కోరుకుంటున్నాను. నా దేవుని ప్రియులారా, ఈ 5 రకాల ఆశీర్వాదాలు యూదయ ప్రాంతంలో ఉన్న సంఘానికి వచ్చాయి. యూదయ ప్రాంతంలో ఉన్న సంఘము పొందుకుంది. ఈ 5 రకాల ఆశీర్వాదాలు యూదయ సంఘాన్ని పొందుకోవటానికి గల కారణాలు ఏంటి? యూదయ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మీరు ఆలోచన కలిగి దైవ వాక్యాన్ని మీరు వినగలిగితే ఈరోజు క్లుప్తంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఈ 5 రకాల ఆశీర్వాదాలు యూదయ ప్రాంతంలో ఉన్న సంఘం పొందుకోవటానికి ఒక 5 కారణాలు వాక్యపు వెలుగులో మీకు అందించాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ స్థలం ముందు నేను నిలిచి ఉన్నాను. కొన్ని ప్రాంతాలు మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆంధ్ర మన ప్రాంతం అంతా ఆంధ్ర ప్రాంతాలన్నీ చూస్తున్నప్పుడు మన పిండి వంటలకి చాలా ప్రసిద్ధి. ఒక్కొక్క ప్రాంతంలోకి మనం అడుగు పెడతా ఉన్నప్పుడు ఆ ఏరియాని బట్టి అక్కడ పరిస్థితులు ఉంటాయి. ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా
అంటేనే చాలామందికి తెలుసు. అందులో కోనసీమ అంటే కూడా కొబ్బరికాయకి ఫేమస్. ఇక్కడున్న కల్చర్, ఇక్కడున్న వాతావరణం, ఇక్కడున్న గౌరవం, మర్యాదలు అబ్బో చాలా చెప్పుకోదగినవి. కోనసీమ ప్రాంత ప్రజలు అంటే అనేకులు ఇష్టపడుతూ ఉంటారు. ఈ ప్రాంతాలకు వచ్చి టూరిజంగా ఈ ప్రాంతాలకు వచ్చి వెళ్తూ ఉంటారు చాలామంది. ఇక్కడున్న గోదావరి కానివ్వండి, ఈ కోనసీమ ప్రాంతాలన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. మన ఆంధ్రాలో అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి. మన వైజాగ్ దగ్గర ఊటీ అనే వైజాగ్ దగ్గర అరకు లోయ అనే ప్రాంతానికి మనం వెళితే అక్కడ కూడా ఆ ప్రాంతాలు చూడదగిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత బెంగళూరు ఆయా ప్రాంతాలు మనం వెళ్ళినప్పుడు చూసినప్పుడు అక్కడ ఊటీ అనే ప్రాంతం ఉంది. అక్కడ కూడా చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ వెళితే ఆంధ్రాలోనే కొన్ని ప్రాంతాలను, తూర్పుగోదావరి జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాని మనం ఆలోచిస్తే అక్కడ కొన్ని ప్రత్యేకతలు కనబడుతుంటాయి. ఆ మధ్యకాలంలో శ్రీకాకుళం నేను వెళ్ళాను. శ్రీకాకుళం ఆ ప్రాంతానికి మనం వెళితే లాంగ్వేజ్, ఆ మాట్లాడే లాంగ్వేజ్ విచిత్రంగా ఉంటుంది. కృష్ణాకి మీరు వెళ్ళారనుకోండి, అక్కడ లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది. గుంటూరుకి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది. ఒక్కొక్క తెలంగాణ వెళితే అక్కడ ఒక ప్రాంతీయ భాష ఒకలాగా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రసిద్ధి ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. అలాగే యూదయాలో కట్టబడిన సంఘం, యూదయ ప్రాంతంలో ఉన్న సంఘం, ఈ 5 రకాల ఆశీర్వాదాలు సంఘం పొందుకోవటానికి ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళు, ఆ సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే ఆత్మీయ ఆలోచన కలిగి మీరు వాక్యాన్ని వినగలిగితే ఈ మాటలు మీ జీవితానికి ఎంతో దీవెన కలుగు చేస్తాయి. ఆ మధ్యకాలంలో మేము ప్రతి సంవత్సరం గుంటూరు గుడారాల పండుగ వెళుతూ ఉంటాం. ప్రారంభం ఫస్ట్ ఆ ప్రారంభం గుంటూరు మేము సభలకు వెళ్ళినప్పుడు అదే ఫస్ట్ టైం అటు కొత్త ఒక చిన్న టాటా మ్యాజిక్ ఒకటి బుక్ చేసుకుని దాంట్లో మేము ఒక 10 మంది కలిసి ఆ గుంటూరు మీటింగ్స్కి వెళుతూ ఉన్నాం. గుంటూరు వరకు బాగానే వెళ్ళిపోయాం. అక్కడి నుంచి గోరెంట్లకు వెళ్ళాలి, మీటింగ్స్ గుడారాల పండుగకు వెళ్ళాలి. అక్కడి నుంచి కొంచెం అడ్రస్, చాలా రూట్లు ఉంటాయి కదా గుంటూరు అంటే, కొన్ని ఏరియాల రూట్స్ ఉంటాయి. ఆ డ్రైవర్కి కొత్త, మాకు కొత్తే. అక్కడ అట్లా నుంచి ఇట్లా గోరెంట్లకు వెళ్ళాలంటే ఎట్లాగయ్యా అని అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ లాంగ్వేజ్ గురించి మీతో మాట్లాడుతున్నాను. వాళ్ళు మాట్లాడుతున్నారు, అయ్యా ఇట్లాగ బారుగా వెళ్ళిపోండి అన్నారు. అక్కడి నుంచి వెళ్తుంటే ఎటు బారని వెళ్ళిపోతుంటాం, ఏ రూట్ అని వెళ్ళిపోతుంటాం. మొత్తం మీద అప్పట్లో ఈ గూగుల్ అమ్మ ఎవరు లేరు కదా, గూగుల్ మ్యాప్లు అవేమీ లేవు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఏ ప్రాంతమైనా ఎక్కడికైనా మనం వెళ్ళవచ్చు. అంటే ఆ ఏరియాకు వెళ్తున్నప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ వింటున్నప్పుడు నాతో పాటు వచ్చిన అన్న ఏందని ఇట్లా బారుగా వెళ్ళమంటున్నారు ఏంటన్నా అంటే, బారుగా అంటే ఇలా పొడవుగా వెళ్ళిపోండి అని. అంటే ఒక్కొక్క ఏరియాకి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష ఉంటుంది, ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి, ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి, ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ విధంగా మనం ఆలోచిస్తే దేవుని వాక్యపు వెలుగులో ఈ యూదయ ప్రాంతం యొక్క ప్రత్యేకత, యూదయ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు, ఎందుకు వాళ్ళకి ఈ 5 రకాల ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోగలిగారు అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే ఒక 5 మాటలు మీకు వాక్యంలోంచి నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చదువుదాం. మొదటి మాట, యూదయ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, చదువుదాం దేవుని వాక్య భాగంలోంచి మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చెప్పున వారికి మరలా బోధించుచుండెను. చాలండి, ఆయన తన వాడుక చెప్పున వారికి మరలా బోధిస్తూ ఉన్నారట. మొదటి మాట, యూదయ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, ఆ సంఘము అంతగా వృద్ధి పొంది విస్తరించి ఆశీర్వదించబడటానికి గల కారణాలు ఏందంటే, ఆ ప్రాంత ప్రజల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి మాట, క్రీస్తును బోధను పొందుకున్నారు. క్రీస్తు బోధను పొందుకున్నారు. వాళ్ళు వాడుక చెప్పున ఆయన బోధిస్తూ ఉన్నారట. ఆ ప్రాంతంలో
ఆ సంఘం క్రీస్తు బోధను పొందుకుంది. ఈరోజున నీ వ్యక్తిగత జీవితంలో బోధ నీ బాధలన్నిటినీ తీరుస్తుంది. ఆమేన్. నువ్వు బోధ సరిగ్గా వినగలిగితే నీకున్న ప్రతి బాధను దేవుడు తొలగిస్తాడు. యూదయ ప్రాంతంలో నా దేవుడు వాడికి వాడుకు చెప్పున అలవాటు ప్రకారంగా వాళ్ళకి బోధ చేస్తూనే ఉన్నారట. ఈరోజున మీ ఆత్మీయ వ్యక్తిగత జీవితాల్లో బోధను వినేవాళ్ళ సంఖ్య ఎంతమంది? వాక్యం అనే బోధను అంగీకరించే వాళ్ళ సంఖ్య ఎంతమంది? ఖచ్చితంగా మీరు క్రీస్తు బోధల్ని మీరు అంగీకరించగలిగితే, క్రీస్తు బోధలకు మీరు చెవి యొగ్గగలిగితే, ఆ బోధను మీరు అవలంబించగలిగితే, సమాధానం కర్త, విస్తరణ కలుగు చేసే దేవుడు, ఆయన యందలి ప్రతి ఆశీర్వాదం మీ కుటుంబానికి నా దేవుడు కలుగు చేస్తారు. క్రీస్తు బోధలు సుబోధలు, యేసయ్య బోధలు ఎంతోమందిని ప్రభావితం చేశాయి. నేటికి కూడా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచెల వాడి అయిన ఖడ్గం కంటే పొదునదైంది. అనేకమైన హృదయపు తలంపుల్ని పరిశోధించే దేవుని వాక్కు. అంత శక్తివంతమైన దేవుని బోధ మీ జీవితాన్ని తప్పనిసరిగా ప్రభావితం చేయాలని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు బోధించిన బోధల్ని మనం బైబిల్ గ్రంథంలో ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళి బోధ చేస్తూ ఉంటుంటే అనేకులు ఆశ్చర్యపడ్డారట. అరే, ఈయన ఇంత చక్కని జ్ఞానంతో ఎలా బోధిస్తున్నాడు అని ప్రజలందరూ ఆశ్చర్యపోయారంట. ఆయన బోధలు ప్రజల్ని ఆశ్చర్యపరిచాయి. ఇంకా యేసయ్య బోధలు ఎలా ఉన్నాయో తెలుసా అండి? ఆయన బోధిస్తున్నప్పుడంట సామాన్యుల వలె కాదు, శాస్త్రులు పరిసయ్యుల వలె కాదు. ఎలా బోధించారు తెలుసండి నా యేసయ్య? అధికారం గలవాడే బోధించారట. ఎంతో అద్భుత రీతిగా అధికారంతో, కమాండ్తో, అధికారంతో యేసయ్య బోధలు చేశాడు. ఈరోజున అనేకమైన సంఘాలు ఉన్నాయి, అనేకమైన బోధలు బోధిస్తూ ఉన్నారు. ఈరోజున అధికారంతో బోధించే ఆ బోధ చేసే వాళ్ళ సంఖ్య తక్కువైపోతుంది. బోధ విషయంలో రాజీ పడిపోతున్నారు. అపోస్తులు బోధించిన బోధలు ఎంత ధైర్యంగా బోధించారండి. వాళ్ళు వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. ఎక్కడ రాజీ పడలేదు వాళ్ళు. యేసయ్య బోధలు కూడా ఆశ్చర్యాన్ని కలిగించినట్లు, అధికారంతో బోధించినట్లు. యేసయ్య కొండ మీదకి వెళ్ళినా కొండ మీద ప్రసంగం, నీతి సూత్రాలు ఎన్నో ఆ మాటలు మనం చూస్తాం. సముద్ర తీరానికి వచ్చిన ప్రజలు విస్తారంగా వచ్చేవారు ఆయన బోధలు వినడానికి. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వాక్యాన్ని ప్రకటిస్తున్నా ప్రజలు ఆయన సుబోధలు ఆలకిస్తూ ఉండేవారు అండ్ అంగీకరిస్తూనే ఉండేవారు. వారి ఆధ్యాత్మికమైన జీవితాల్లో వాక్యము ఎంతో ప్రభావితం చేసి వారి జీవితాన్ని ప్రభువులో స్థిరపరిచింది. ఇంకా దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఆయన ఉపమానాలతో బోధించారు. ఉపమానం లేకుండా ఆయన ఏదీ బోధించలేదు అనే వాక్యాన్ని కూడా మనం చూస్తాం. సరిగ్గా యేసుక్రీస్తు ప్రభుకి 12 సంవత్సరాల వయసు అండి. యెరూషలేముకి వాళ్ళు పండగకి వెళ్ళారు. వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళారు యేసుప్రభుని. తీసుకుని వెళ్తే వాళ్ళ పండగ వాతావరణంలో ఉన్నారు. యేసుప్రభు ఏమో సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. అరే, ఏమైపోయి ఈయన ఎక్కడున్నాడని వెతుకుతూ ఉన్నాడు తల్లిదండ్రులు. ఒక రోజంతా వెతికారంట. వెతికితే యేసయ్య శాస్త్రులు పరిచయుల మధ్యలో కూర్చుని నిలబడి ఆ దేవుని వాక్యాన్ని బోధిస్తూ అధికారంతో బోధిస్తున్నప్పుడు తల్లిదండ్రులు, జనులు అందరూ కూడా ఆశ్చర్యపోయారంట. అక్కడ యేసయ్య ఏమని మాట్లాడతారంటే, నేను మిమ్మల్ని వెతుకుతూ ఉన్నానని వాళ్ళ అమ్మ అంటుంటే యేసయ్య అంటారు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని. యేసయ్య బోధలు సుబోధలు, యేసయ్య బోధించిన బోధ ఎందరో జీవితాల్ని ప్రభావితం చేసింది. ఈరోజున నీ ఆత్మీయ జీవితంలో విస్తరణ కలగటానికి
బోధ చాలా అవసరము, వాక్యము చాలా అవసరమై ఉన్నది. బోధని బట్టే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. సరైన ఆహారం సంఘానికి అందాలి. జీవవాక్కుల చేత వారు బలపరచబడాలి. ఈ భౌతిక సంబంధమైన ఈ శరీరం కాపాడబడటం కోసం ఆహారం ఎట్లా తీసుకుంటున్నారు? మీ ఆత్మలో వృద్ధి పొందటానికి జీవాహారమైన దేవుని వాక్యం కూడా ఇంకా శక్తివంతమైనది. చాలామంది వాక్యం ఎట్లా ఉంటారంటే, వారంలో ఆదివారం ఒకరోజు దేవుని వాక్యం వింటున్నారు, మరలా వారం తర్వాత మరలా దేవుని వాక్యం వింటున్నారు. అట్లా కాకుండా ప్రతిరోజు మనం దేవుని వాక్యం ఎట్లాగైతే మనం మామూలు భౌతికంగా శరీరానికి ఆహారం ఎట్లాగా తీసుకుంటామో, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమన్నట్లుగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ, ఏదో విందుకి వెళ్ళినప్పుడు అమ్మయ్య ఈరోజు విందు భోజనం దొరికింది ఆ రోజే కాకుండా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అంత సమృద్ధిగా మనం పాటిస్తూ, వాక్యాన్ని అవలంబిస్తూ, వాక్యాన్ని అంగీకరిస్తూ, వాక్యపు వెలుగులో దర్శించబడాలని దైవ సేవకునిగా నేను ఆశపడుతున్నాను. యేసయ్య బోధించిన బోధ ఆయన సొంత బోధ కాదు, తండ్రి ఏదైతే చెప్తాడో అదే బోధించారు యేసయ్య. బైబిల్ గ్రంథంలో మీకు ఆ వాక్యం చదివిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. నా ఎంతట నేనేమి బోధించలేదు, నా తండ్రి ఏది చెప్తే అదే బోధించాను. ఈరోజున బోధలు దేవుని యొక్క ఆలోచన బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని అనుసరిస్తూ బోధించే బోధలు కొరువైపోయినవి. వాక్యంలో ఇంకా మనం చూస్తే, పరిశుద్ధాత్ముడు మీకు సమస్తమును తేటగా బోధిస్తాడు అని. పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మనకి తేటగా బోధిస్తాడు. మన స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో, మనం ఏ స్థితిలోకి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నామో, ఆయన అంతరంగాన్ని సమస్తాన్ని గ్రహించేవాడు కనుక మనకి అవసరమైన మాటలు, మన ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధిని అందించే ఆ మాటల్ని పరిశుద్ధాత్ముడు సమస్తము తేటగా మనకి బోధిస్తాడు. యేసయ్య బోధలు అనేకుల్ని ప్రభావితం చేశాయి. యేసయ్య మాటల్లో శక్తి విడుదలై అనేక జీవితాల్ని ఫలభరితంగా మార్చింది. ఈరోజున దేవుని వాక్యం ఇంకా శక్తి కలిగింది. ఆయన బోధలు మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి, యూదయ ప్రాంతం ఏ విధంగా అయితే దేవుని వాక్యాల్ని అవలంబించిందో, క్రీస్తు బోధల్ని పొందుకుందో, మీ వ్యక్తిగత జీవితంలో కూడా అలాగే ఉండాలని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. మీకు అందరికీ అర్థం అవడం కోసం ఒక చిన్న సంఘటన మీకు గుర్తు చేస్తాను. ఒక దొరగారు మన ప్రాంతాలకి, ఇండియా ప్రాంతాలకి వచ్చారట. వస్తే ఆయన కారు వేసుకుని వెళుతూ ఉన్నాడట. వెళుతూ ఉంటుంటే మార్గ మధ్యలోకి వచ్చినప్పటికీ కారు రిపేర్ వచ్చి ఆగిపోయింది. వెంటనే ఆ కారు దిగి, ఆ కారు తనకు వచ్చిన రీతిగా రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు. మంచి ఎండ, వాళ్ళంతా కూడా చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. కారు రిపేర్ చేసుకుంటున్నాడు. రోడ్డు పక్కన ఆగి ఉంది కారు. ఆ పక్కన పొలాలు ఉంటే ఆ పొలంలో ఒక రైతు చూసి, అరే నాన్న, ఈయన చాలాసేపటి నుంచి కారు రిపేర్ చేసుకున్నాడు, చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. సరే పాపం ఈయనకి సరైన ఆహార వసతులు ఇక్కడ ఏమీ లేవు కదా అనుకుని, తన దగ్గర ఒక చిన్న ఆహారం ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆ యొక్క దొరగారికి ఇస్తాడు. ఆ తీసుకొచ్చిన ఆహారం ఏమిటంటే చిన్న జొన్న రొట్టు, దానిపైన పండు మిరపకాయ పచ్చడి తీసుకొచ్చి, అయ్యా తీసుకోండి, మీరు బాగా ఎండకి అలసిపోయినట్టున్నారు, వాళ్ళంతా చెమటలు పట్టేసి ఈ ఆహారం తీసుకోండి అని ఆ రైతు ఆ దొరగారికి ఆ ఆహారాన్ని ఇస్తాడు. ఇస్తే థ్యాంక్ యూ అంటాడు ఆ దొరగారు.
ఆ లాంగ్వేజ్ అట్లాగే ఉంటుంది కదా. థ్యాంక్ యూ అంటాడు, వెంటనే తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆయన రైతు చూస్తూ ఉంటాడు, ఇతన్ని గమనిస్తూ ఉంటుంటే విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ జొన్న రొట్టు పైన వేసిన ఆ పండు మిరపకాయ పచ్చడి అంతా తినేశాడు. ఆ జొన్న రొట్టె ఉంది కదండి, ఆ జొన్న రొట్టెతో ఇట్లా చెయ్యి తుడిచేసుకుని అట్లా పడేశాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆయన చూసి ఆశ్చర్యపడి, ఏంట్రా బాబు ఏంది రొట్టె తినకుండా పడేశాడేనండి. ఇంతకీ ఆ దొరగారు ఏమనుకున్నారంటే ఆ జొన్న రొట్టు పైన వేసిన ఆ పండు మిరపకాయ పచ్చడి జామ్ అనుకున్నాడు. ఈ జొన్న రొట్టె ఏమో చిన్నగా అట్లాంటి పేపర్ ప్లేట్ అనుకుని అట్లా తుడుచుకుని పడేశాడు. ఈ సంగతి నేను మీకు ఎందుకు చెప్పానంటే ఈరోజు కూడా చాలామంది దేవుని వాక్యం అనే ఆ జొన్న రొట్టె ఎంత పోషకాహారాలు ఉంటాయో అంతకన్నా విలువైన దేవుని వాక్యాన్ని చాలామంది పడేస్తున్నారు పక్కకి. జామ్ లాంటివి ఆ పై మాటలు, పైన ఆ చిన్న విషయాలు మాత్రమే ప్రజలకి ఆ వాటినే తీసుకుంటున్నారు, కానీ విలువైన వాక్యాన్ని తీసుకోవట్లేదు. వాక్యాన్ని హత్తుకునే వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది. ఈ రోజున సంఘము క్షేమాభివృద్ధి చెందాలన్నా, విస్తరించాలన్నా అండ్ సమాధానం కలిగి మీ జీవితంలో జీవించాలన్నా తప్పనిసరిగా మీ వ్యక్తిగత జీవితాల్లో క్రీస్తు బోధల్ని మీరు అంగీకరించాలి. బైబిల్ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు, ప్రభు చేసిన ఉపదేశం, శ్రేష్టమైన అమూల్యమైన వాక్య సందేశాలు అనేకుల జీవితాన్ని ఎంతో ఫలభరితంగా మార్చాయి. కొన్ని సందర్భాలు మీకు బైబిల్ గ్రంథంలోంచి జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ రోజున బోధల పరిస్థితి ఎలాగైపోయింది, క్రీస్తు శిష్యులైన 12 మంది ఒకే బోధ బోధించారు. అపోస్తులకి అప్పగించబడిన ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కోసం వాళ్ళు పోరాడారు. ఈ రోజున అనేకమైన సంఘాలు, అనేకమైన డినామినేషన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ తీసుకొచ్చి బోధలు ఎలాగైపోయినావో బైబిల్ గ్రంథంలో మీకు గుర్తు చేస్తాను. అపోస్తులైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వాక్యాలు చదవండి. అక్కడ బోధలు ఎలా ఉన్నాయో ఆ స్థలంలో రాయబడిన మాటలు మనం చూస్తాం. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషుల్ని సంతోషపెట్టేది కాదు, మన హృదయములను పరీక్షించు దేవునినే దేవుని సంతోషపెట్టే బోధలే వాళ్ళు బోధించున్నాం. తెస్సలోనిక సంఘానికి దైవజనుడైన పౌలు రాసిన ఈ పత్రికను మనం చూస్తూ ఉంటే అక్కడ 5 రకాల బోధలు కనబడుతున్నాయి. కపటమైన బోధలు ఉన్నాయట. ఆ బోధలు మేము బోధించట్లేదు. ఈరోజు ఎందరో కుయుక్తితో, కపటముతో బోధించుచున్న బోధలు సమాజంలో ఉన్నాయి. ఆ బోధలు బోధించట్లేదు. అపవిత్రమైన బోధలు ఉన్నాయి, వాటిని బోధించట్లేదు. మోసపరిచే బోధలు ఉన్నాయి, ఎంతోమందిని మోసం చేసి బోధించే బోధలు ఉన్నాయి సమాజం. మనుషుల్ని సంతోషపెట్టే బోధలు ఉన్నాయి, వాటిని కూడా మేము బోధించట్లేదు. దేవుణ్ణి మాత్రమే సంతోషపరిచే బోధలు బోధిస్తున్నాం. దేవుణ్ణి మాత్రమే సంతోషపరిచే ఆ బోధలు ఇప్పటికీ ప్రకటిస్తున్నాము. ఈ రోజున సంఘము క్షేమాభివృద్ధి ఎప్పుడంటే బోధను బట్టే, విస్తరించాలన్న బోధను బట్టే. ఈ రోజున సంఘాల్లో సంఖ్య అధికమవుతుంది, విస్తారమైన ప్రజలు ప్రభువుని తెలుసుకుంటున్నారంటే ఆ సంఘములో బోధ, వాక్యం, అది క్రీస్తు ప్రభువు ప్రకటించిన అపోస్తులకి అప్పగించిన ఆ బోధ. నేటికి అనేకమైన అపోస్తుల పరిచర్యలు,
నేటికి కూడా సంఘాల్లో అద్భుతమైన దేవుణ్ణి సంతోషపరిచే బోధలు ప్రకటించబడుతున్నాయి. వాక్యంలో ఏమని రాయబడిందంటే, కొందరట జనులు హితబోధను సహించక దురద చెవులు గల వాళ్ళే తమ కోసం స్వకీయ సంపాద్యం కొరకంటే వాళ్ళంట అనేకమైన బోధకులు సిద్ధం చేసుకుంటారట. వాళ్ళు కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చి ఉన్నది. దురద చెవులు గలవారే అనే మాటలు కూడా వాక్యంలో మనం చూస్తాం. ఆరోగ్య సంబంధమైన బోధ, హితబోధ అంటే ఆరోగ్య సంబంధమైన బోధ. అది దేవుడు మనకిచ్చిన అపోస్తుల బోధ, క్రీస్తు బోధ. ఈ బోధ చేత మీ ఆత్మీయ జీవితం అంటుకట్టబడాలి. ఈ బోధలో మీరు స్థిరపరచబడాలి. ఈ బోధ కోసం మీరు నిలిచి ఉండాలి. ఆ బోధే సమస్త ఆశీర్వాదాల్ని మనకి కలుగు చేస్తూ ఉంది. ఈ రోజున అనేక స్థలాలలో దేవుని యొక్క బోధలు కొదువైపోతున్నాయి. టైం అలాగ స్పెండ్ చేస్తూ ఉన్న వాళ్ళ సంఖ్య అధికమవుతుంది, కానీ వాక్యం, బోధలు, ఉపదేశం, క్రమం, వీటిని అవలంబించే వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితాల స్థితిగతులు నేటికి కూడా తగ్గిపోతూ ఉంది. ఈ చివరి దినాల్లో సంఘం విస్తరణ కొరకు, ఆది అపోస్తుల ఉపదేశం, సంఘ క్షేమం కొరకు దేవుడిచ్చిన ఆ ఉపదేశ క్రమం, క్రీస్తు బోధల్ని అవలంబిస్తూ, పాటిస్తూ, అనుసరిస్తూ సంఘ విస్తరణలో సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ప్రభు రాజ్యం కొరకే, రాకడ కొరకే సిద్ధపరచబడాలని ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, మీకు ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే చాలామంది బోధనలు వింటున్నప్పుడు వాళ్ళ హృదయం కఠినం చేసేసుకుంటున్నారు. యేసుప్రభు ఒకసారి బోధిస్తే శిష్యులు ఏమన్నారు తెలుసా? ఇంత కఠినంగా బోధిస్తే ఎవరంటారయ్యా మేము అని అనుకుని యేసుప్రభుని వదిలేసి వెళ్ళిపోయారంట వాళ్ళు. చాలామంది ఆత్మీయులైన వాళ్ళందరూ వాక్యం వింటున్నప్పుడు హృదయం కఠినం చేసేసుకుంటున్నారు. అలా కాదు. ప్రభు మనతో మాట్లాడినప్పుడు దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. ఒకసారి వాక్యం చెప్పడానికి ఒక పాస్టర్ గారు వేరే సంఘానికి వెళ్ళారంట. వాక్యం చెప్పడానికి, వాక్యాన్ని బోధిద్దామని వాళ్ళు పిలిస్తే ఆ సంఘానికి 3 రోజులు వాక్యం చెప్పడానికని సేవకుల్ని పిలిచారు. వెళ్ళారు ఆయన వాక్యం చెప్పడానికి. మొదటి రోజు ప్రసంగం యోహాను 3:16, యోహాను 3:16 అని ఆ ప్రసంగం చేశాడంట. అయిపోయింది. మొదటి రోజు ప్రసంగం విన్నారు, బాగానే విన్నారు. రెండో రోజు కూడా ప్రసంగం అదే రిఫరెన్స్ తీసుకుని యోహాను 3:16, యోహాను 3:16 అని చెప్పారట. విన్నారు, అయిపోయింది. మూడో రోజు ప్రసంగంలో కూడా అదే రిఫరెన్స్ తీసుకుని యోహాను 3:16 అని నీ ప్రసంగం చెప్తే లాస్ట్లో వెనకాల కూర్చున్నాడంట ఆ సంఘానికి పెద్ద అంట. ఆయన, ఏందయ్యా 2 రోజుల నుంచి వస్తున్నాను నేను, యోహాను 3:16 తప్ప నీ దగ్గర ఏ ప్రసంగము లేదా? యోహాను 3:16 ఏముంటుంది? మనందరికీ కంఠస్థ వాక్యం కదా అది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభుని మన కొరకు నిత్య జీవం ఇవ్వటానికి పంపించారు. ఆయన అదే వాక్యం తీసుకుని మంచి అద్భుత రీతిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వివరిస్తూ వచ్చాడు. ఆ సంఘ పెద్ద అంటారంటే, ఏవయ్యా 3 రోజుల నుంచి వస్తాను నేను, యోహాను 3:16 అంటావేంటి? అసలు యోహాన్ అంటే ఎవరు అనుకున్నావు? నేను సంఘంలో యోహాన్ నేను అన్నాడంట. పాస్టర్ గారికి ఏం అర్థం కావట్లేదు. ఏంట్రా బాబు ఈయన యోహాన్ ఉన్నాడు, మాకేం తెలుసు. 3 అంటే ఎవరు అనుకున్నావు? నా 3 భార్యలు. అయ్యి బాబోయ్. 16 అన్నావేంటి? నా 16 మంది పిల్లలు. నా గురించి చెప్తున్నావేంటి నువ్వు అంటున్నాడంట ఆయన. ఏమో ఆయనకు 3 భార్యలు ఉన్నారని, 16 మంది పిల్లలు ఉన్నారని నీకు ఏమైనా తెలుసా? కలగన్నాడా? వాక్యం వింటున్నప్పుడు సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. అలా దిద్దుకోకుండా కఠినం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కఠినం చేసుకున్న వాళ్ళ సంఖ్య అధికమవుతున్నప్పుడు సంఘాలు విస్తరించలేవు. దిద్దుకుని సరి చేసుకున్నప్పుడే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది, వృద్ధి చెందుతుంది, విస్తరిస్తుంది. ఈ రోజున యూదయ సంఘం, యూదయ ప్రాంతం ప్రజలు పొందుకున్న క్రీస్తు బోధల్ని
మీరు కూడా అవలంబించాలని, అంగీకరించాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు మీ వెనుకల్లో దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. రెండవ సందర్భాన్ని మీకు చెప్తాను. యూదయ ప్రాంత ప్రజలు, యూదయాలో ఉన్న సంఘము విస్తరించి అభివృద్ధి పొంది సమాధానం కలిగి విస్తరించి ప్రభు భయం కలిగి ఉండడానికి గల కారణాలు ఏంటి? యూదయ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళు అనంటే, వాక్యంలో రెండో మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం. మత్తయి సువార్తమానం 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనాన్ని చదువుకుందాం. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. చాలండి. చదవబడిన ఈ వాక్య భాగంలో రెండవ సందర్భం, యూదయ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళంటే పాపములు ఒప్పుకుని బాప్తిస్మం పొందారు. వాళ్ళు బాప్తిస్మిచ్చి యోహాను వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అద్భుత రీతిగా యూదయ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి పాపాలు వాళ్ళు ఒప్పుకుని బాప్తిస్మం పొందారు. నీవు ఈ అనుభవంలోకి రావాలి. నీ పాపాలు నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత విడిచిపెట్టాలి. కనికరం పొందుకుని రక్షించబడిన గుంపులో చేర్చబడాలి. వాక్యంలో అదే కదా రాయబడి ఉంటా. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు మాత్రమే కనికరాన్ని పొందుకుంటాడు. ఈ రోజున యూదయ ప్రాంత ప్రజలు దైవజనుడైన బాప్తిస్మిచ్చి యోహాను గారు ఒక్క ప్రసంగం, అరణ్యంలో శబ్దం, మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్న దైవజనుడు, సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రత నుండి తప్పించడానికి కావలసిన మార్గాన్ని బోధించిన యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆయన ప్రకటించినప్పుడు, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి, లేకపోతే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉంది. ఎప్పుడైతే ఆ బోధలు బోధించారో వెంటనే ఆ ప్రజలంట తమ పాపాలు ఒప్పుకుని యోర్దాను నదిలోనికి వెళ్ళి దైవజనుడు బాప్తిస్మిచ్చి యోహాను గారి చేతుల మీద బాప్తిస్మాలు పొందారు. ఈ రోజున నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావు? ఎన్ని వర్తమానాలు వింటున్నావు? ఇంకా పాపాలు ఒప్పుకోకుండా, ఇంకా బాప్తిస్మం పొందుకోకుండా నీవు ఉంటే నీకు క్షేమాభివృద్ధి చెందవు, నీకు శాంతి, మనశ్శాంతి దొరకదు. బాప్తిస్మం ద్వారా మన పాపాలకి గొప్ప విమోచన దొరుకుతుంది. కల్వరి శిలువలో కపాలమని అర్థమిచ్చే గొల్గతా కొండ మీద నా యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప త్యాగం, ఆయన చేసిన విలువైన రక్షణ మార్గం, ఆయన చూపిన ప్రేమ, వెలకట్టలేని రక్షణ. నీ పాపాలు నీకు అడ్డుగా వస్తున్నాయి. ఈ రోజున నీకు మనశ్శాంతి, ఈ రోజున నీకు సమాధానం కలుగు చేయటానికి నా దేవుడు ఇంకా దినమెల్లా నీ వైపు చేతులు చాపుతున్నాడు. ఈ సంవత్సరం మనం ఇయర్ ఎండింగ్లోకి వచ్చాం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే శిక్ష ఎలాగూ తప్పించుకుంటావని వాక్యం అంటుంది. కనుక నీ వ్యక్తిగత జీవితంలో బాప్తిసం పొందటానికి, పాపాలు ఒప్పుకోవటానికి ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. జరిగిపోయిన కాలం మరలా తిరిగి రాదు. ఇకనైనా నీ ఎదుట ఉన్న పరిస్థితులు చూసైనా నీ జీవితంలో మార్పు చెందకపోతే ఒక భయంకరమైన రోజు రాబోతుంది. తల్లి జాడ పిల్లకి లేక అలాంటి ప్రతికూలమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఆ పరిస్థితి, ఆ ఉగ్రత నుండి మనం తప్పించబడటానికి నువ్వు సంపాదించుకున్న ఆస్తి నీతో రాదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, కానీ నీతి మరణము నుండి తప్పిస్తుంది.
ఆ నీతి మనం ఆరాధించే దేవుడే కదా. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీ జీవితంలో పాపాలు ఒప్పుకొని బాప్తిస్మాలు పొందే ఆ అనుభవం నీకు రావాలి. అది యూదయ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో కనబడుతుంది. ఈ రోజున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఇంకెంతకాలం నువ్వు ఇంకా బాప్తిస్మాన్ని పొందకుండా వాయిదా వేస్తావు? వాక్యంలో రాయబడి ఉంది కదా, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి ఖచ్చితంగా శిక్ష ఒకటి ఉంది అని ప్రభు చెప్పాడు. రాబోతున్న ఈ భయంకరమైన ఉగ్రత నుండి తప్పించబడటానికి, శిక్ష నుండి విడిపించబడటానికి, ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచబడటానికి బాప్తిస్మం పొందుకోమని, మీ పాపాలు ఒప్పుకోమని ప్రభు మీకు ఈ వాక్యాలు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలోంచి మీకు జ్ఞాపకం చేస్తాను. బాప్తిస్మము అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, చాలామంది బాప్తిస్మం యొక్క విలువ తెలియక బాప్తిస్మం అంటే అదేదో మతమేమో అనుకుంటారు. బాప్తిస్మం అంటే నువ్వు కూడా దిగిపోయావా అని మాట్లాడతారు. బాప్తిస్మం గురించి బైబిల్ ఏమని రాస్తుందంటే, మారు మనసు పొంది నీ పాపముల విషయమే బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకో అని రాయబడి ఉంది. బాప్తిస్మం అంటే మన పాపాలన్నీ కూడా కడిగి వేయబడటం. ఇక తడవు చేటు ఎందుకు? లేచి నీ పాపములు కడిగి వేసుకుని బాప్తిస్మాలు పొందుకో. యేసు రక్తం ప్రతి పాపము నుండి మళ్ళీ కడిగి పరిశుద్ధపరుస్తుంది. నువ్వు పాపాలు ఒప్పుకోగలిగితే, విడిచిపెట్టగలిగితే, దేవుడు నీకు నీ పేరు జీవగ్రంథంలో ముద్ర వేసి లిఖించి ఉగ్రత నుంచి నేను తప్పిస్తారు. వాక్యంలో ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చదవబడిన వాక్య భాగంలో మన పాపాలను మనం ఒప్పుకోవాలి. అలాగ చేస్తే సమస్త దుర్నీతి నుండి దేవుడు మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు, ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తారు. అతిక్రమాలు దాయొద్దు, దాచిపెట్టొద్దు, ఖచ్చితంగా ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మీ ఆత్మీయ జీవితం, మీ స్థితిగతులు, మీ జన్మ కర్మ పాపముల నుంచి నా దేవుడు మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరచాలి, విడుదల కలుగు చేయాలి. మీ పాపాలు మీకు అడ్డుగా ఉండకూడదు. మీరు రక్షించబడిన గుంపులో ఉండాలి. బాప్తిస్మం పొందిన స్థితి మీకు రావాలి. బాప్తిస్మంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక నీ జీవితంలో ఇంకా వాయిదా వేయకుండా బాప్తిస్మం పొందటానికి అతి త్వరలోనే నువ్వు సిద్ధపడాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని వాక్యంలో రాయబడి ఉంది. చెరసాల నాయకుడికి సంవత్సరాల పట్టలేదండి బాప్తిస్మం తీసుకోవటానికి. రాత్రికి రాత్రి వారు ప్రభువుని గురించి ప్రకటించారు. పౌలు, శీల, అయ్యలారా రక్షణ పొందటం నేను ఏం చేయాలని అడిగాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచు చాలు, నీవు నీ ఇంటి వారికి రక్షణ దొరుకుతుందని చెప్పారు. కనుక ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తూ ఇంకా బాప్తిస్మం పొందుకోకుండా ఉంటే, ఇంకా పాపాలు ఒప్పుకోకుండా ఉంటే ఎంత భయంకరమైన స్థితి. మీరు అడగొచ్చు, ఏమండి దేవుడు ఎంతటి ఘోర పాపిని నేను క్షమిస్తాడంటే, ఎంతటి ఘోర పాపిని నా దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దేవుని వైపు నీ మనసు తిప్పుకోవాలి. ఒక జరిగిన యథార్థమైన సాక్ష్యాన్ని, సంఘటన మీకు గుర్తు చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియులారా, డిఎల్ మూడీ అనే గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు ఆయన సువార్త పరిచర్యలో, ఆయన సేవా పరిచర్యలో అప్పట్లో ఈ టీవీ, ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సాప్ ఈ నెట్వర్క్ లేనప్పుడే
1,000,000 మందికి సువార్త ప్రకటించిన గొప్ప దైవజనుడు. ఆయన ఒకసారి ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారట. ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాక్యం అంతా అయిపోయింది. ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసిన దైవజనుడు ఉన్నారు. ఆ మీటింగు చాలా అద్భుత రీతిగా జరిగింది. లాస్ట్లో అందరూ వెళ్ళిపోయారు. ఎవరు తను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, మీరు ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు నిజంగా ఎంత ఘోర పాపినైనా సరే క్షమిస్తాడా అని అడిగారట. వెంటనే దైవజనుడు డిఎల్ మోడీ గారు చెప్పారంట, అయ్యా, ఎంత ఘోర పాపినైనా సరే నా దేవుడు ప్రేమతో క్షమించేవాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పరిశుద్ధపరుస్తుందయ్యా, నువ్వు ఒప్పుకోగలిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు అని. వెంటనే సరే అయితే నేను ఒక చోటకి మిమ్మల్ని తీసుకెళ్తాను, రేపు మీరు నాతో పాటు వస్తారా అని అడిగారట. వస్తానయ్యా అని ఆయన వెళ్ళిపోయాడు. ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసిన ఆయన అన్నారంట దగ్గరికి వచ్చి, అయ్యా, ఇప్పుడు ఎవరో నీ దగ్గరకు వచ్చి మాట్లాడారు కదా, ఏం మాట్లాడాడయ్యా అతడు అని అడిగితే, ఏం లేదయ్యా, రేపు ఎక్కడికో తీసుకెళ్తానన్నారు, వస్తారా అని అడిగారు. వస్తానని చెప్పాను. దేవుడు ఎంత ఘోర పాపినైనా సరే క్షమిస్తాడంటే క్షమిస్తాడని చెప్పాను అయ్యా అన్నాడు. అయ్యో, మీకు ఆయన గురించి తెలియదయ్యా, ఆయన భయంకరమైన నరహంతకుడయ్యా, ఎంతోమంది తలకాయలు తీసేశాడయ్యా. అయ్యో, మీరు ఆయన దగ్గరికి వెళ్ళొద్దయ్యా, ప్రమాదం మీ మీదకు ముంచుకొత్తుకుని వస్తుంది, దయచేసి మీరు వెళ్ళొద్దయ్యా అంటే డిఎల్ మోడీ అనే దైవజనుడు చెప్పారట, అయ్యా, క్రీస్తు ప్రేమను నేను ప్రకటించడానికి ప్రాణాలు కోల్పోయినా పర్లేదు, ఆ యేసయ్య గురించి ఖచ్చితంగా నేను చెప్పాలి. యేసయ్య ఎంత ఘోర పాపిని సరే క్షమిస్తాడు. ఆ మరుసటి రోజు తెగించి ఈ దైవజనుడు ఆయన రమ్మన్న ప్లేస్కి వెళ్ళారంట. వెళితే ఆయన వెళుతున్న ఆ రూట్, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాడట. అయ్యా, వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ అవన్నీ కూడా ఒక షెడ్లు ఉన్నాయంట, చిన్న చిన్న పెద్ద పెద్ద షెడ్లు వేసి ఉన్నాయంట, రేక్ షెడ్లు అన్నీ వేసి ఉన్నాయంట. అక్కడ చూస్తే ఆయన అంటున్నాడంట, సార్, పాస్టర్ గారు, ఈ రేక్ షెడ్లలో ఎంతోమంది చేత నేను ప్యాకాట్ ఆడించాను, ఎంతోమంది చేత స్మోకింగ్ చేపించాను, ఎంతోమంది చేత పాపానికి పురుకొల్పాను, ప్రేరేపించాను. ఎంతోమంది స్త్రీలు నన్ను తిట్టుకుంటూ ఉంటారు, ఎందుకంటే తమ భర్తల్ని ఇక్కడికి నేను నడిపించి ప్యాకెట్లో చాలా లక్షలు పోగొట్టేసుకున్నారు వాళ్ళు. ఎంతోమంది కుటుంబాల్ని సర్వనాశనం చేయటానికి కారకుడయ్యానయ్యా నేను. ఇలాంటి స్థితిని నేను చేసిన పరిస్థితిని మీ దేవుడు క్షమిస్తాడా చెప్పు, లేకపోతే నిన్ను కూడా కాల్ చేస్తానని ఆ డిఎల్ మోడీ గారి తలక మీద ఇలా గన్ పెట్టి చెప్పు అనంటే, ఆ వ్యక్తి దైవజనుడు డిఎల్ మోడీ అన్నారంట, ఎంతటి ఘోర పాపినైనా నా యేసయ్య రక్తం పాపాలు క్షమిస్తాడయ్యా నిన్ను. అవునా, సరే ఇంకొక చోటకి తీసుకెళ్తానన్నాడంట. తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి చూస్తే ఒక రూమ్లో కొన్ని తనకి విరోధంగా లేచిన వాళ్ళని తలకాయలు తీసేసి, ఆ తలకాయల్ని ఈ కోడి తలకాయ వేలాడు కడతారు చూసారా, అలా కొన్ని తలకాయలు వేలాడు తీస్తున్నాయంట రూమ్లో. చూడు, నాకు అడ్డొచ్చిన వాళ్ళు తలకాయలు తీసేశాను, వాళ్ళయ్యా వీళ్ళు. ఇప్పుడు చెప్పు, నువ్వు ప్రకటించే యేసు ప్రభు నా పాపాలు క్షమిస్తాడా? దైవజనుడు డిఎల్ మోడీ గారు చెప్తున్నారంట, ఎంతటి ఘోర పాపినైనా నా యేసయ్య రక్తం క్షమిస్తాడయ్యా అని. కొంచెం దూరం తీసుకెళ్ళి తన మొబైల్, తన చేతిలో ఉన్న ఫోన్ తీసి ఒక పిక్చర్ చూపించారంట. ఇది చూడయ్యా. చూస్తే తనకు ఆశ్చర్యం కలిగింది. ఆ ఫోన్లో ఆయన చూపించిన ఆ ఫోటో, ఒక చిన్న పాప చెయ్యి కాల్ చేశాడు. ఎవరయ్యా ఏమి పాప అనంటే, నా కుమార్తె, నా కూతురు. కాఫీ తాగుతావా అని అడిగింది. కోపం వచ్చి కాల్ చేశాను. ఇప్పుడు చెప్పండి,
ఇంత కిరాతక తండ్రి అయిన నన్ను మీరు ప్రకటించే యేసు ప్రభు క్షమిస్తాడా? మీరు ఆరాధించి యేసు ప్రభు క్షమిస్తాడా చెప్పండి అనంటే డిఎల్ మోడీ అన్నారంట, ఎంతటి కిరాతకుడినైనా నా దేవుడు క్షమిస్తాడు. నువ్వు పాపివని ఒప్పుకుని దేవుని వైపుకు త్రిప్పబడితే చాలు, దేవుడు నేను క్షమిస్తాడు. వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు అంటుండా ఈ వ్యక్తి, కిరాతకుడిగా ఉన్న వ్యక్తి. ఇంటికి వెళ్ళి ఒక చైర్లో కూర్చున్నాడంట, వీల్ చైర్లో కూర్చుని ఉన్నాడంట. తన ఇంట్లో తన భార్య, తన కుమార్తె ఉంది. భార్యను తన కూతురు మాట్లాడుకున్నారంట. నాన్నగారు పొద్దున్న వెళ్ళారు, కాఫీ తాగమని అడిగితే అప్పుడు కూడా కోపించి వెళ్ళిపోయాడు. అసలు టిఫిన్ తిన్నాడు లేదని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, వాళ్ళ అమ్మ అన్నదంట పాపతో, వెళ్ళి అడిగమ్మా నాన్నగారిని టిఫిన్ తింటారేమని. వద్దు మమ్మీ, కాఫీ తాగుతారని అడిగితేనే కోపంతో నన్ను గన్ తీసుకుని షూట్ చేశాడు, చెయ్యి అంతా నల్లగా అయిపోయింది, కాల్ చేశాడు. ఇప్పుడు నేను టిఫిన్ తిన్నావు అని అడుగుంటే నా తలక తీసేసేటట్టున్నాడమ్మా నాన్న. నేను వెళ్ళనమ్మా అంటది ఆ పాప. ఆ సమయంలో వాళ్ళమ్మ అంటది, నేను వెళ్ళాను. నేను మీ నాన్నని అడిగితే ఓ బాధ, అడగకపోతే ఓ బాధ అని ఇద్దరు మాట్లాడుకుని, ఏదోలాగా వెళ్ళమ్మ పాప, వెళ్ళి అడుగు టిఫిన్ తింటారేమన్నాడు. పాప మా పాప భయపడుతూ వాళ్ళ నాన్న చూస్తే భయం కలుగుతుంది. చిన్న పాప భయపడుతూ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని, డాడీ టిఫిన్ తింటారా అని ఇలా వణికిపోతుందంట ఆ పాప. వెంటనే వాళ్ళ డాడీ మీ మమ్మీని ఇలా అన్నాడంట. వాళ్ళ మమ్మీ కూడా దగ్గరికి వచ్చింది. ఇద్దరు వణికిపోతున్నారు. వాళ్ళిద్దరిని ఇలాగ దగ్గర తీసుకుని కౌగిలించుకుని, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నేను ఎన్నో కుటుంబాల్ని కూల్చేశాను, నా ద్వారా ఎన్నో కుటుంబాలు పాడైపోయినాయి, ఇంత ఘోర పాపినని నన్ను ప్రేమమూర్తి అయిన యేసే క్షమించాడు. దేవుని ప్రేమ ఒక దైవజనుడు నాకు బోధించాడు, తెలియజేశాడు. ఇక మీదట నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇంత చిత్రహింసలు పెట్టను, ఎవరిని బాధ పెట్టను. ఏంటండి ఈరోజు ఇంతలా మాట్లాడుతున్నారంటే, ఆయన అన్నారంట, యేసయ్య ప్రేమ నన్ను దర్శించింది, యేసయ్య నా పాపములు క్షమించాడు. ఈరోజు నేను మీకు చెప్పే సాక్ష్యం ఏమిటంటే, ఎంతటి ఘోర పాపిని నా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ఒప్పుకోవాలి, అయితే నువ్వు విడిచిపెట్టాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకో. నిజంగా నీ కుటుంబానికి సమాధానం, నెమ్మది, మనశ్శాంతి దొరుకుతుంది. బాప్తిస్మను గురించి బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 8:38 వచనంలో, ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మిచ్చాను. చాలండి. ఇదిగో నీళ్లు, బాప్తిస్మ ఏమిటని, నాకు ఆటంకం ఏమిటని ఒక మంత్రి అడుగుతాడు. ఫిలిప్ అనే దైవజనుడు ఇద్దరు రథం మీద వెళుతూ నీళ్లు కనబడితే ఇదిగో నీళ్లు అని వెంటనే వాళ్ళిద్దరు నీటిలోనికి వెళ్ళటం. బాప్తిస్మం మంత్రికి ఒక దైవజనుడు బాప్తిస్మం ఇవ్వటం ఎంత ఆశ్చర్యం, ఎంత సంతోషం. రాబోతున్న దినాల్లో అనేకుల్ని దేవుడు వాళ్ళ పాపపు స్థితిని ఒప్పింపచేసి, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఒక ఉన్నత అధికారులు ఎవరైనా వాళ్ళ స్థితిగతులు యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళ పాపాల విషయమే పశ్చాత్తాపడి మార్పు చెందాలి. ఈ మంత్రి చదువుతున్నాడు కానీ తనకేం అర్థం కావట్లేదు. నాకు త్రోవ చూపేవాళ్ళు లేకపోతే నాకు ఎలాగా అయ్యా అంటారు. అప్పుడు ఫిలిప్పు అద్భుతమైన దేవుని వాక్యాన్ని వివరించి బాప్తిస్మను పొందేటట్లుగా చేసినాడు. కనుక ఈ చివరి రోజుల్లో మనం ఉన్నాం. ఈ సంవత్సరం ఆఖరి రోజుల్లో మనం ఉన్నాం. ఇక బాప్తిస్మాలకి మీరు వాయిదాలు వేయకండి, పాపాలను దాచిపెట్టొద్దు, వాటిని ఒప్పుకోండి, విడిచిపెట్టండి. యూదయ ప్రాంత ప్రజలు, ఆ సంఘం పొందుకున్న ఆశీర్వాదం
మీ వ్యక్తిగత జీవితంలో ప్రభు మీకు దయచేయాలని, నమ్మి బాప్తిసం పొందిన వారుగా రక్షించబడిన గుంపులో మీరుండాలని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ఇటువంటి శ్రేష్టమైన కృపను దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఇక 3వ సందర్భాన్ని మీకు చెప్తాను. యూదయ ప్రాంత ప్రజలు 5 రకాల ఆశీర్వాదాలు పొందుకోవటానికి, ఆ యూదయ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 3వ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చదువుదాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుందాం. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిసమిచ్చుచు ఉండెను. చాలండి, యేసుక్రీస్తు ప్రభు ఈ స్థలంలో యూదయ ప్రాంతాన్ని గురించి మాట్లాడుతున్నారు. యేసయ్య అక్కడికి వచ్చి శిష్యులతో కలిసి కాలము గడుపుతూ ఉన్నారట. 3వ సందర్భం, సహవాసం కలిగి ఉన్నవాళ్ళు. యూదయ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళంటే క్రీస్తుతో వాళ్ళకు ఒక సహవాసం ఉంది. యేసయ్య ఆ ప్రాంతంలో వారితో కాలం గడుపుతూ ఉన్నారు. యేసయ్యతో సహవాసం, యేసయ్యతో కమ్యూనికేషన్, ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక సహవాసం మనకి ఏర్పరచుకోవాలి. సహవాసం లేకపోతే పాడైపోతారండి ప్రజలు. యూదయ ప్రాంత ప్రజలు ఎందుకు ఈ ఆశీర్వాదాన్ని పొందుకోగలిగారంటే, వారి ఆధ్యాత్మికమైన జీవితం, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయంటే వాక్యాన్ని మనం చూస్తాము. వారి యొక్క ఆధ్యాత్మికమైన విలువలని మనం గమనించినట్లయితే తప్పనిసరిగా వాక్యంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. వారు క్రీస్తుతో కూడా సహవాసం కలిగి ఉన్నారు. యేసయ్య ఆ ప్రాంతంలో కాలం గడపరంట ఆ ప్రజలతో. ఈ రోజున అనేకుల యొక్క సర్కిల్ మారిపోతుంది. సమయం అంతా వ్యర్థంగా గడుపుతున్నారు ప్రజలు. ఫ్రెండ్స్తోనూ, సినిమాలతోనూ, సెల్ ఫోన్తోనూ వ్యర్థంగా సమయం అంతా వృధా చేసుకుంటూ వాళ్ళ ఫెలోషిప్లు, వాళ్ళ సహవాసాలు లోక సంబంధుల వల్లే కనబడుతున్నాయి. అందుకే మీ జీవితాలలో ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారేమో. ఈ రోజున నువ్వు కాలము గడపవలసింది, సమయాన్ని గడపవలసింది దేవునితో. యూదయ ప్రాంత ప్రజలు యేసుతో కూడా ఉన్నారు. వాళ్ళు అసలు శిష్యుల్ని దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసండి? యేసయ్యతో ఉండాలని. అందుకే ప్రభు చెప్తాడు ఒక చోట, సమాజంగా కూడుకోవటం మానొద్దు, ఆ కాలము సమీపించిన కొలది మరి ఎక్కువగా సమాజంగా కూడుకోండి అన్నాడు దేవుడు. సహవాసం చాలా విలువైంది. ఈ లాక్డౌన్లో మనందరికి దేవుడు సహవాసం విలువేంటో తెలియజేశాడు. సంఘము చాలా విలువైనది. ఆయన సన్నిధి యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. ఈ రోజున చాలామంది ఇంకా సహవాసం లేకుండా, ప్రభుతో సహవాసం చేయడానికి ఇష్టపడకుండా, లోకంతోనో, లోకస్తులతోనో, స్నేహితులతోనో, లోక సంబంధమైన వ్యర్థమైన వాటికి సమయాన్ని గడుపుతున్నారు. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. రాజకీయాలకి మక్కువ చూపుతూ ఉన్నారు. ప్రజలు దేవునితో సహవాసం చేయక వాళ్ళ జీవితంలో సమయాన్ని వృధా చేసుకుని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. దేవుడు మనకిచ్చిన విలువైన సమయం ఆయనతో సహవాసం చేయటానికే ప్రభు మనల్ని పిలిచాడు. క్రీస్తుతో సహవాసం చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడనే విషయం మీకు అర్థం అవ్వాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులారా, క్రీస్తుతో మీరు సహవాసం చేయటానికి ఆయన మనల్ని పిలిచాడు. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఉన్నది అనే మాటలు మనం చూస్తాం. హానోకు జీవితాన్ని మీరు చూడండి. తనకి కుటుంబం ఉంది, భార్య ఉన్నది, పిల్లలున్నారు, అయినా దేవునితోనే నడుస్తూ ఉన్నాడండి. ఈ రోజున మీ ఆత్మీయ జీవితంలో ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు, ఇక 4 రోజులు చేతి పనుంటే చాలు, ఇంకా దేవుడు లేడు, ఆయన సన్నిధి లేదు, సహవాసం లేదు. అలాగే ఎంతోమంది సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. మీరు దేవునితో సహవాసం చేసే ఆ అనుభవంలోనికి మీరు రావాలి.
దేవునితో నడిచిన హానోకు దేవునికి ఇష్టడిగా మారిపోయేవాడు. అతడు కొనుపోబడక మునిపే దేవునికి ఇష్టడిగా మారిపోయాడు. ఆయనతో సహవాసం మనకి ఎంతైనా అవసరం ప్రియులారా. ఈ రోజున సంఘ సహవాసం, యోదయ ప్రాంత ప్రజలు క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నారు. ఉపవాస ప్రార్థనలని, సంఘంలో జరుగు ఆదివారం ఆరాధనలని, నియమించిన కూటాలని, ఈ సహవాసం ఫెలోషిప్ అనేది క్రైస్తవ్యానికి ఎంతో అవసరం. సహవాసం లేకపోతే జనులు చెదరిపోతూ ఉంటారు. జనులు విచ్చలవిడితనం వచ్చేస్తుంది. అందుకని దేవుడు ఒక సహవాసాన్ని మనకిచ్చాడు, సంఘ సహవాసం మనకిచ్చాడు. ఆ సహవాసం విలువ మనకు అర్థం అవ్వాలి. సహవాసంలో మనం అంటుకట్టబడాలి. అలాగ జీవించడానికి, అలాగ తీర్మానం చేసుకోవటానికి మీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు సంకల్పించిన ప్రతి ఉద్దేశం, సహవాసం ద్వారా వచ్చే ప్రతి దీవెన మీరు పొందుకోవాలి. సహవాసాన్ని ప్రేమించేవారుగా మీరు ఉండాలి. సంఘ సహవాసాన్ని ప్రోత్సహించేవారుగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేమా అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. లోకాన్ని స్నేహించాడు అతడు. పౌలుని విడిచిపెట్టేశాడు, లోకాన్ని స్నేహించాడు. లోక స్నేహాన్ని కోరుకుంటున్నారు ఈ రోజున ఎందరో. నాకు తెలిసిన ఒక యవనస్తుడండి, బాప్తిసం కొరకు చాలా సిద్ధపడ్డాడు. బాప్తిసం కావాలని కోరుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, అంతే. ఆయన విదేశాలకు వెళ్ళాలన్నా ప్రార్థన చేయండి అన్న అంటే ప్రార్థన చేసాం. దేవుడి దయ వల్ల విదేశాలకు వెళ్ళాడు. 2 సంవత్సరాలు విదేశాలకు వెళ్ళిన తర్వాత తిరిగి మరలా ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత మందిరానికి రండి బాబు, తమ్ముడా విదేశాల్లో ఉన్నావు కాబట్టి అప్పుడంటే నీకు ఆదివారం మరి అవకాశం లేదు, అక్కడ ఉన్నావు. ఇప్పుడు బాగానే విదేశాల నుంచి బాగానే వచ్చావు కదా, నువ్వు మందిరానికి రా అంటే ఈరోజు వస్తాను, రేపు వస్తాను, ఈరోజు వస్తాను, అట్లా కాలం అంతా గడుపుతూ టైం అంతా వ్యర్థం చేసుకున్నాడు. ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే, బాప్తిసం పొందిన వ్యక్తి క్రైస్తవ వివాహం చేసుకోవాలి, కానీ మందిరానికి దూరం అయిపోయాడు. హైందవ సంబంధాన్ని సమకూర్చుకుని ఆ మ్యారేజ్ చేసుకున్నాడు. చివరికి తన జీవితంలో ఎదురైన సంఘటన, తనకి ఒక పిల్లోడు పుట్టాడండి. దేవుడు నాకు అక్కర్లేదు, సహవాసం నాకు అక్కర్లేదు, పాస్టర్ గారు నాకు అక్కర్లేదు అనుకుని బాప్తిసం పొందిన వ్యక్తే మరలా వ్యతిరేకంగా సహవాసాన్ని విడిచిపెట్టి వ్యర్థంగా లోక సంబంధాలతో కలిసిపోయి వివాహం చేసుకుని తన జీవితంలో ఎలాంటి స్థితిని పొందుకున్నాడంటే, ఒక పిల్లోడు పుట్టాడండి. హ్యాండిక్యాప్, అవయవాలు లోపంతో పుట్టాడు ఆ పిల్లోడు. నడవలేడు, కూర్చోలేడు, ఏ పని చేయలేడు ఆ పిల్లోడు. ఇప్పటికీ కూడా ఏడుస్తూ ఉన్నాడు, అయ్యే నాకు ఇలాంటి పిల్లోడు ఎందుకు పుట్టాడు. అరే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కదా దేవుడు నాకు చేసిన మేలు అంత గొప్పది. నేను దేవుణ్ణి వద్దనుకుని, సహవాసం వద్దనుకుని, సంఘం వద్దనుకుని లేనిపోని సమస్య తెచ్చుకున్నానని ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని మీతో మాట్లాడుతున్నాడు, మీరు సహవాసాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారు. ఆయనతో మీరు సహవాసం చేస్తే మీకు సమాధానం, మీకు మేలు కలుగుతుంది. సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకండి, సహవాసానికి దూరం కావద్దు. తప్పనిసరిగా సహవాసంలో మీరు తర్వాత చదువుకోండి, యోబు 22:21 రాసి ఉంటుంది. ఆయనతో మీరు సహవాసం చేస్తేనే మీకు సమాధానం, ఆయనతో సహవాసం చేస్తేనే మీకు మేలు కలుగుతుంది. కనుక సంఘ సహవాసాన్ని ప్రేమించేవారుగా ఉండండి. ప్రభువు మీ ఆత్మీయ జీవితంలో ఆయన సంఘానికి ఇవ్వాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాడు. 4వ మాట మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. 4వ సందర్భం, యూదయ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళు అనంటే, చదువుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి
నా ముఖ పరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచారు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు యోదయ సంఘాన్ని గురించి. 4వది, యోదయ సంఘం ఎలాంటిది, ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళంటే దేవుణ్ణి మహిమపరిచేవారండి. దేవుణ్ణి మహిమపరిచేవారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా? దేవుని నామం నీ ద్వారా అన్యజనుల మధ్యలో అవమానపరచబడుతుందా? ఆలోచించు. దేవుడి వాక్యంలో పౌలు చెప్తున్నాడు, నన్ను బట్టి యోదయ సంఘం దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఈరోజు దేవుని మందిరంలో అడుగుపెట్టిన నీ జీవితం, నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలి. ఎప్పుడు దేవుని నామానికి అవమానం రాకూడదు. నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలి. నువ్వు దేవుణ్ణి మహిమపరిచేవాడిగానే ఉండాలి. వాక్యంలో ఏమని రాయబడి ఉంది? స్తుతి యాగం అర్పించుచున్నవాడు నన్ను మహిమపరుస్తున్నాడు అని రాశారు. పుట్టుకతో కుంటివాడండి, నడవలేడు, మందిరం దగ్గర ఉన్నాడు. పేతురు యోహానులు చూశారు, మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, కలిగి ఉన్నది నీకు ఇస్తున్నాం, యేసు నామములో లేచి నడు. వెంటనే లేచి నిలిచి నడిచి దేవుని మహిమపరచాడండి. ఒక కుంటివాడి ద్వారా దేవునికి మహిమ వచ్చింది. 18 సంవత్సరాల నుంచి గూనె ఆమె నడు వంగిపోయింది. దేవాలయంకి వచ్చింది, దేవాలయంలో ఉంది. యేసయ్య ఆ మందిరానికి వచ్చి యేసు నామములో లేచి నడు అన్న వెంటనే ఆ గూనామె దేవుని సముఖంలో లేచి నిలిచి నడిచి దేవుని మహిమపరిచిందండి. ఈ సందర్భాలన్నీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కనుక వాళ్ళ ద్వారా దేవునికి మహిమ వచ్చింది. ఈరోజు నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. నువ్వు దేవునికి మహిమ తీసుకొచ్చేవాడిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచి ఏర్పాటు చేసుకున్నాడో తెలుసండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచన భాగాన్ని మీరు చూస్తే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అనే మాట చూస్తున్నాం. హేరోదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుణ్ణి మహిమపరచలేదు, చివరికి పురుగులు పట్టుకుని చచ్చిపోయాడని వాక్యంలో చూస్తాం. మనం ఏం చేసినా దేవునికి మహిమ రావాలి. పాట పాడినా దేవునికి మహిమ, ప్రార్థన చేసినా, సంఘంలో పరిచర్య చేసినా, కానుక ఇచ్చినా, ఏది చేసినా దేవునికి నీ ద్వారా మహిమ రావాలి. అలాంటి స్థితి నీకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున ఎంతోమంది యవనస్తులు ఉంటారండి, దేవుని మందిరానికి వస్తారు. వాళ్ళ ద్వారా దేవునికి మహిమ రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ రోజున యవనస్తులు దేవునికి మహిమ తీసుకొచ్చే వాళ్ళుగా లేరు, తల్లిదండ్రుల్ని గణపరిచే వాళ్ళుగా లేరు. ఎంతోమంది కుటుంబాల్లో తల్లిదండ్రులు వేదన పడుతున్నారు పిల్లలను బట్టి. తమ్ముడా, చెల్లి, నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ తల్లిదండ్రులకి గౌరవం రావాలి. అలాగ నీ జీవితం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభువుని మహిమపరిచేవాడిగా, ప్రభువుని కీర్తించేవాడిగా, ప్రభువుని ఘనపరిచేవాడిగా, ఆయన్ని ఆరాధించేవాడిగా, అన్ని విషయంలో నీవు దేవుణ్ణి మహిమపరచాలని దైవ సేవకుడిగా నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దేవునికి మహిమ రావాలి. ఈ రోజున ఆడపిల్లలు కూడా మీరు ఖచ్చితంగా దేవునికి మహిమ తీసుకొచ్చే పిల్లలుగా మీరు ఉండాలి. ఒక యవ్వన కాలంలోకి వచ్చినప్పటికీ సొంత నిర్ణయాలు తీసుకుని
దేవునికి మహిమ తీసుకురావాల్సిన మీరు అవమానం తీసుకొచ్చే స్థితి మీకు ఉండకూడదు. ఆ మధ్యకాలంలో ఒక సాక్ష్యం నేను విన్నాను. తల్లి చిన్నప్పుడే చనిపోయిందండి. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోతే ఒకే ఒక కూతురు. ఆ తండ్రి ఆ పాపకి అన్నీ ఆయనే, తండ్రి అయినా తల్లి అయినా ఆయనే అన్నట్లుగా ఆ పాపని పెంచాడండి. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చింది. అరే తల్లి లేదు కదా, చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది కదా. ఈ పాపకి తల్లి లోటు ఎక్కడ కనబడకుండా వంట చేసే విషయంలో, జడలు వేసే విషయంలో, పాపకి అన్ని సౌకర్యాలు అందించే విషయంలో ఆ తండ్రి ఆ పాపల్ని గోరుముద్దలు తినిపించి ఎత్తుకొని తిప్పి, అరే ఒకటేంటి అన్నీ చేసి ఆ పాపని ప్రయోజకురాలుగా చేయాలని కోరుకుంటున్నాడు ఆ తండ్రి. ఆ పాప బాగానే ఉంది కొంతకాలం. ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చినప్పటికి మాత్రం రూట్ మారిపోయింది. వచ్చి ఒకరోజు వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి అంటదంట ఆ పాప, డాడీ నాకు ఒక ఫోన్ కొనిపెట్టవా, కొత్త ఫోన్ కొనిపెట్టవా అని అడుగుతుందంట. వాళ్ళ డాడీ చెప్పారంట, పాపా అమ్మాయి ఉంది కదా, ఆల్రెడీ నీకు ఫోన్ ఉంది కదా, మళ్ళా కొత్త ఫోన్ అడుగుతావు ఎందుకు? లేదు డాడీ, మా ఫ్రెండ్స్ అందరు కూడా కొత్త ఫోన్ కొనుక్కున్నారు, వాడుతున్నారు, అది నాకు ఫోన్ కొనిపెట్టవా అంటే వాళ్ళ డాడీ అన్నారంట, 2 నెలలు ఓపిక పట్టు, ఆ 2 నెలల తర్వాత నువ్వు అడిగినట్లే నీకు కొని పెడతానులే అన్నాడు. ఆ రోజు అయిపోయింది. మరుసటి రోజు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అంటదంటే వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి, డాడీ నాకు ఒక స్కూటీ కొనిపెట్టవా, అందరూ మా ఫ్రెండ్స్ స్కూటీ మీద వస్తున్నారు, నేను ఒక్కరిదాన్ని సైకిల్ మీద వెళ్తున్నాను, నాకు స్కూటీ కొనిపెట్టవా? ఆ పాపతో వాళ్ళ డాడీ అన్నారంట, 2 నెలలు ఓపు పట్టమ్మా, కొనిపెడతానులే అని. ఆ రోజు అయిపోయింది. మళ్ళా మరుసటి రోజు, 3వ రోజు, డాడీ నాకు ఒక ల్యాప్టాప్ కొనిపెట్టవా? అమ్మా నీకు ల్యాప్టాప్ ఎందుకురా? ఏం డాడీ, అందరికీ ఉంది డాడీ, ప్రాజెక్ట్ వరకు అవి ఉంటాయి కదా డాడీ, నాకు కావాలి డాడీ. సరేనమ్మా 2 నెలలు ఓపిక పట్టు. అయిపోయింది. మరుసటి రోజు వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి, డాడీ మా ఫ్రెండ్స్ అందరితో కలిసి నేను టూర్ వెళ్తున్నాను, పిక్నిక్ వెళ్తున్నాను, పంపించి డాడీ, డబ్బులు డాడీ అని అంటే ఆ పాపతో వాళ్ళ డాడీ అన్నారంట, అమ్మ 2 నెలలు ఓపిక పట్టరా, 2 నెలల తర్వాత నీవు అడిగినట్టు ఇస్తాను. ఏం డాడీ, ఫోన్ అడిగితే ఫోన్ ఇవ్వు, స్కూటీ అడిగితే స్కూటీ ఇవ్వు, ల్యాప్టాప్ అడిగితే ల్యాప్టాప్, కనీసం టూర్ వెళ్తాను పిల్లలతో కలిసి పిక్నిక్ వెళ్తానంటే నువ్వు పంపించేయండి డాడీ. ఏం డాడీ నువ్వు ఆయనకి రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుని ఎంత డోర్ కొడుతున్నా సరే తీయట్లేదంట. ఒక రోజు అయిపోయింది, డోర్ కొట్టాడు వాళ్ళ నాన్న, తీట్లా. 2వ రోజు అయిపోయింది, డోర్ కొడుతున్నాడు, తీట్లా. 3వ రోజు కూడా చూశాడు, డోర్ కొడుతున్న తీట్లేదు. 3 రోజుల తర్వాత ఉదయకాలం నిద్ర లేచినప్పుడు చూస్తే టైం 9 అయిపోయింది. అరే రోజు డాడీ వచ్చి డోర్ కొట్టేవాడు కదా, ఈరోజు రాలేదంటే అనుకుని 4వ రోజు ఆ పాప డోర్ ఓపెన్ చేసి తన తలుపు తీసుకుని వాళ్ళ డాడీ రూమ్లోకి వెళ్ళింది. డాడీ రూమ్లోకి వెళ్ళగానే ఆ టేబుల్ మీద ఒక పేపర్ కనబడదు, ఒక పేపర్ కనిపించింది. ఆ పేపర్ మీద వాళ్ళ డాడీ ఒక లెటర్ రాసి ఉంచాడు. నాకు 2 నెలల నుంచి చెస్ట్లో పెయిన్ వస్తుంది, నీకు చెప్దామనుకుంటే నువ్వు బాధపడతావని నీకు చెప్పకుండా అలా ఉన్నాను. ఈ 3 రోజుల నుంచి కూడా ఇంకా ఎక్కువైపోయింది పెయిన్. అందుకని నీకోసం బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేశాను.
అవి అన్నీ నీకు రావటానికి 2 నెలలు పడుతుందన్నారు. కనుక ఈ 2 నెలలు నువ్వు ఓపిక పడితే నీకు అన్నీ వస్తాయి, అప్పుడు దాకా ఉండమ్మా అని ఆ పేపర్లో రాసున్నది. డాడీ డాడీ అన్న రూమ్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ డాడీ గత రాత్రి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఇక ఆ పాప ఏడుస్తుంది చూడాలి, డాడీ డాడీ అని ఏడుస్తుంది. ఏడిస్తే డాడీ వస్తాడా? ఆ పాప వాళ్ళ డాడీని విసికించి చివరికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు ఆయన. పిల్లలు ఇలాంటి పనులు చేస్తున్న పిల్లల్ని బట్టి ఏ తండ్రి సంతోషంగా ఉంటాడు? వాళ్ళ ద్వారా దేవునికి ఎట్లా మహిమ వస్తుంది? ఈ రోజున ఎందరో పిల్లలు తల్లిదండ్రులు బాధ పెడుతున్నారు. అటు ఆత్మీయ తండ్రిని, ఇటు కన్న తండ్రిని, అటు పరమందున్న తండ్రిని కూడా బాధ పెడుతున్న పిల్లలుగా ఉంటున్నారు. ఈ రోజున ఇలాంటి స్థితిలో మీరుంటే మీ ద్వారా దేవునికి మహిమ రాదు. మీ ద్వారా దేవునికి మహిమ వచ్చే జీవితాన్ని మీరు జీవించాలి. యూదయ ప్రాంత ప్రజలు వారు దేవుణ్ణి మహిమపరిచేవారు. ఆ అనుభవంలో మీరు సాగిపోదురుగాక. ఆమె నీకు ఆఖరి మాట 5వ మాట చదివించి మీ కొరకు ప్రార్థించాలని మేము ఆశపడుతున్నాం. 5వదిగా యూదయ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మనం అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అగబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు ఆ మాటల్లో మనం చదువుకున్నప్పుడు 5వదిగా యూదయ ప్రాంత ప్రజల యొక్క స్థితిగతులు ఎలాంటివి అయ్యా అంటే ప్రవక్తల పరిచర్య ఉంది వాళ్ళ ప్రాంతంలో. యూదయ నుండి అగబు అనే ఒక ప్రవక్త వచ్చాడు. ఈ ప్రవక్తను గురించి బైబిల్ ఏమని రాసిందో తెలుసా అండి? ఈ అగబు అనే ప్రవక్త పౌలు గురించి ప్రవచిస్తాడు. అయ్యా, నువ్వు అనేకమైన శ్రమలు ప్రభు కోసం భరించాలి, శ్రమలు భరించాలని ఒక ప్రవక్త ప్రవచిస్తాడు. పౌలు ఏమంటాడు తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైన లాభం, ఎన్ని శ్రమలు వచ్చిన దేవుని కోసం భరిస్తానని పౌలు కంకణం కట్టుకుని తీర్మానం తీసుకుంటాడు. ఇప్పుడు ఎప్పుడో పొందవలసిన ఆ శ్రమల కోసం ప్రవక్త అగబు అనే ప్రవక్త ముందుగానే ప్రవచనం చెప్పాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సంఘము క్షేమాభివృద్ధి చెందాలన్నా, సంఘ పరిచయం విస్తరించాలన్నా, సమాధానం కలిగి వృద్ధి చెందాలన్న సంఘములో ప్రవక్తల పరిచర్య ఉండాలి. జరగబోయే సంగతులు తెలుసుకునే ఆ ప్రవక్తల పరిచర్య ఉండాలి. ప్రవక్త అంటే ఎవరు? దేవుని నోరు. ప్రవక్త అంటే ఎవరు? జరగబోయేది తెలియజేసేవాడు. సంఘ పరిచర్యలో ప్రవక్తల పరిచర్య ఉండాలి. సంఘములో పరిచర్య చేసే వాళ్ళలో ప్రవచించి ఆత్మ పొందిన వారు ఉండాలి. ఈ అగబు అనే ప్రవక్తను గురించి మనం బైబిల్ గ్రంథంలో ఆలోచిస్తే రాబోయే కాలం ఎలా ఉంటుందో కూడా చెప్పాడు అతడు. మీరు అదే అపోస్తుల కార్యాల గ్రంథంలో 11వ అధ్యాయం 28వ వచనాన్ని మీరు చదవండి. అగబు అనే ప్రవక్త ఏమని చెప్తున్నాడు తెలుసా? వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నది, భూలోకమంతా గొప్ప కరువు రాబోతుంది, ఆత్మ ద్వారా సూచించెను. ఆత్మ ద్వారా ప్రవచిస్తున్నాడు అగబు అనే ప్రవక్త. యేసుక్రీస్తు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు, 70 మంది శిష్యులు ఉన్నారు, 120 మంది శిష్యులు ఉన్నారు, 500 మంది శిష్యులు ఉన్నారు. అనేకమైన శిష్యులు తయారు చేశాడు యేసయ్య. అయితే ఈ 70 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉన్న అగబు అనే ఒక ప్రవక్తగా మారిపోయాడు. అగబును గురించి చరిత్ర ఏమని రాయబడిందంటే 70 మంది శిష్యుల్లో ఒకడంట ఆయన. రాబోతున్న కరువు గురించి ప్రవచిస్తున్నాడు అతడు. కరువు రాబోతుందని ముందుగానే ఆయన ప్రవచించాడు. ప్రియులారా, అగబు పౌలు గురించి ప్రవచించాడు, నువ్వు క్రీస్తు కోసం శ్రమలు అనుభవించాలని.
అండ్ రాబోతున్న కరువు కోసం కూడా ప్రవచిస్తున్నాడు. ఆ దేవుని ప్రియులారా, యోదయ ప్రాంతంలో ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలు పుట్టారు. ఈ రోజున సంఘంలోంచి ప్రవక్తలు లాంటి వాళ్ళు లేవాలి. ప్రవక్తల పరిచర్యను బట్టే సంఘం అభివృద్ధి చెందుతుంది. ప్రవక్త ప్రవచనం చెప్తున్నప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి. ప్రవచించే వాళ్ళు సంఘంలోంచి లేవాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచనాలు చెప్పేవాళ్ళు కావాలి సంఘములో. ఈ పరిచర్య నేటి క్రైస్తవ్యానికి అవసరం. మీరు ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో, తర్వాత మీరు చదువుకోండి, ఎఫెసీ 4:13 చెప్పాడు, సంఘము క్షేమాభివృద్ధి చెందునట్లు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు దేవుడు ఇలాగు నియమించాడు. ఎలాగు నియమించాడు? అపోస్తలులు అండ్ ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు సంఘానికి అవసరం. సంఘములో ఈ 5-fold మినిస్ట్రీ పరిచర్య జరగాలి. ఆ పరిచర్య ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో, జరుగుతూ ఉంటుందో, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. 2 సంవత్సరాల క్రితం అండి, 2 సంవత్సరాల క్రితమే, ఇప్పుడు మనకి ఈ కరోనా వైరస్ వచ్చి, ఈ తెగుళ్ళు వచ్చి ఒక 10 నెలలు కాబోతుంది. మార్చి నెలలో వచ్చింది కదా తెగుళ్ళు. 2 సంవత్సరాల క్రితమే టీపీఎం సంఘంలో ఒక సిస్టర్ మహాసభలు జరుగుతూ ఉంటుంటే ఆ సభలో ప్రవచనం చెప్పారు. 2 సంవత్సరాల క్రితమే తెగుళ్ళు, భూమి మీదకి భయంకరమైన తెగుళ్ళు పంపిస్తున్నాడు దేవుడని. ఆ మాట ఎవరు పట్టించుకోలేదు ప్రజలు. ఇప్పటికీ ఆ వాయిస్ రికార్డింగ్ ఉంది. దేవుడు భూమి మీదకి తెగుళ్ళు పంపిస్తున్నాడు. ఒక దైవజనుడు ఇంగ్లీష్లో మెసేజ్ చెప్తూ కూడా భయంకరమైన తెగుళ్ళు రాబోతున్నాయని ప్రవచించాడు. ఎవరో పట్టించుకోలేదు. భయంకరమైన తెగుళ్ళు వస్తాయని చెప్పారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తెగుళ్ళు, కరువులు. ఇంకా రాబోతున్న తరానికి భయంకరమైన కరువులు రాబోతున్నాయి. భయంకరమైన స్థితిగతులు మన ఎదుట జరగబోతున్న స్థితిగతులు ఉన్నాయి. ఇవి దేవుడు వాక్యపు వెలుగులో అనేకమైన చోట్ల గ్రంథస్థం చేయబడిన ఈ వాక్యాలను అనేకమైన ప్రవక్తలు నిలబెట్టుకుని దేవుడు జరగబోతున్న సంగతులు చెప్తున్నప్పుడు ప్రజలు నిర్లక్ష్యంలో ఉంటున్నారు. ఈ రోజున జరగబోతున్న సత్యాలు ప్రవక్త లాంటి సేవకుల్ని దేవుడు నిలబెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు, జరగబోతున్న సంగతులు బోధించబడుతున్నప్పుడు ఖచ్చితంగా లోబడండి. ఆ వాక్యానికి మీ జీవితాల్ని అప్పగించుకోండి. నిజంగా ప్రవచన ఆత్మ ఏ సంఘంలో ఉంటుందో ఆ సంఘం విస్తరిస్తుందండి. సంఘానికి ప్రవక్తల అవసరం, ప్రవక్తల పరిచర్య కావాలి. యూదయ అనే ప్రాంతంలోంచి అగబు అనే ప్రవక్త లేచాడు. అతడు ప్రవచించినప్పుడు ఆ ప్రవచనం పౌలు జీవితంలో నెరవేర్చబడింది. పౌల్ని బలమైన సేవకుడిగా వాడుకున్నాడు. ఎంతోమంది దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రవచన ఆత్మ, అనేకమైన జరగబోతున్న విషయాలు నేటికి కూడా ఎంతోమంది సేవకులు చెప్తా ఉన్నారు. ఈ 2019లోనే 2019 సంవత్సరం ఆ 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్లో, అంటే 2020లో మనం అడుగు పెడతాం. ఆ రోజు ఒక ప్రవచనం నేను విన్నాను. ఆ ప్రవచనం నాకు ఇంకా బాగా గుర్తు. అనేకులు కొనుపోబడుతున్నారని. అప్పుడు మాకేం అర్థం కాలేదు ఆ ప్రవచనం. మార్చి నెల వచ్చినప్పటికీ తెగులు స్టార్ట్ అయ్యి ఎన్నో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దేవుడు ఇప్పటికీ సంఘములో ప్రవచనాత్మ పనిచేస్తుంది. ఆత్మ చెప్పు సంగతులు చెవుగలవాడు వింటాడు. నిర్లక్ష్యం చేసి
ప్రవచనాలు అశ్రద్ధ చేసి ఉన్న సంఘాల్లో వృద్ధిని మనం చూడలేం. ప్రవచనాత్మ ఉంది, పరిశుద్ధాత్మని క్రియ జరుగుతుంది. అగాబు లాంటి ప్రవక్తలు సంఘంలో పుడుతున్నారు. అందుకొరకే సంఘాలు విస్తరిస్తున్నాయి. ఇలాంటి ప్రవక్తలు ప్రతి సంఘంలో ఉండాలని, ఒక్కొక్క విశ్వాసిని దేవుడు ప్రవచనాత్మతో నింపాలని, సేవకుల్ని ప్రవచనాత్మతో నింపి జరగబోయే సంగతులు దేవుడు తెలియచేయాలని, ఆయన రాకడ కొరకే సిద్ధపరచాలని ఒక దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను. ఈ మాటలన్నీ దేవుడు మన వెనుకల్లో దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని సందులో సంఘము యోదయ సంఘం 5 రకాల ఆశీర్వాదాలు పొందుకోవటానికి గల కారణాలు ఏంటో, యోదయ సంఘంలో ఉన్న ఆత్మీయతలు, అనుభవాలు ప్రభు మనకి తెలియజేస్తూ వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో సంఘానికి క్షేమాభివృద్ధి, సమాధానం, ప్రభు భయం, పరిశుద్ధాత్మ ఆదరణ, విస్తరణ, ఈ 5 రకాల ఆశీర్వాదాలు యోదయ సంఘం పొందుకుంది. ఈరోజున నీవు ఈ మాటలను నీ జీవితంలో ఈ 5 రకాల ఆశీర్వాదాలు సంఘముగా నువ్వు పొందుకోవటానికి యోదయ సంఘంలో ఉన్న 5 ఆత్మీయతలు ప్రభు మనకి జ్ఞాపకం చేశాడు. ఒక్కొక్కటిగా మనం విన్నాం. ఆ యోదయ సంఘంలో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళో మనం విన్నాం. మొదటి అనుభవం, క్రీస్తు బోధను వాళ్ళు అంగీకరించారు, క్రీస్తు బోధలు పొందుకున్నారు వాళ్ళు. రెండవది, పాపాలు ఒప్పుకుని బాప్తిస్మాలు పొందారు. మూడవదిగా సహవాసం కలిగి ఉన్నారు. నాలుగవదిగా దేవుణ్ణి మహిమపరిచారు. ఐదవదిగా ప్రవక్తల పరిచర్య ఉంది. ఈ 5 రకాల అనుభవాల్లో మీరు సాగిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. సంఘమును గురించి, క్షేమమును గురించి ఆయన మాట్లాడిన ఈ మాటలన్నిటి కొరకు దేవుని సందులో తీర్మానం చేసుకుందాం. యోదయ, సమరయ, గలిలయ ప్రాంతమంతటా సంఘము క్షేమాభివృద్ధి చెందింది. ఈరోజున నీకు క్షేమాభివృద్ధి కలగాలి. సంఘము సమాధానము కలిగి ఉంది. ప్రభువా, మాకు సమాధానం ఇవ్వండి. సంఘానికి దైవ భయము ఉంది, ప్రభు భయము కలిగి ఉన్నది. ప్రభువా, ఈ ఆశీర్వాదం మాకు ఇవ్వండి నాయన. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉన్నది. తీర్మానం చేసుకుందాం అందరం. యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా. అంత మాత్రమే కాదు, సంఘము విస్తరిస్తూ ఉన్నది. ఈ ఆశీర్వాదాలు నీకు కావటానికి ప్రభు అనేకమైన విషయాలు తెలియజేస్తూ వచ్చారు. యోదయ ప్రాంత ప్రజలు ఎలాంటి వాళ్ళు, ఆ సంఘం ఎందుకు అంతగా విస్తరించిందో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. యోదయ ప్రాంత ప్రజలు క్రీస్తు బోధను పొందుకున్నారని తీర్మానం చేసుకోండి. ప్రభువా, బోధను మేము అంగీకరించాలి, బోధను అయ్యా మేము వెంబడించాలి, బోధను అనుసరించాలి. యోదయ ప్రాంత ప్రజలు తమ పాపాలు ఒప్పుకుని బాప్తిస్మాలు తీసుకున్నారు. యేసయ్య, ఇంకా బాప్తిస్మాల కొరకు వాయిదాలు వేస్తున్న వాళ్ళతో మాట్లాడవయ్యా. నువ్వు దర్శించండి, ప్రార్థించుకుందాం అందరం. యేసయ్య, హల్లెలూయా. యోదయ ప్రాంత ప్రజలు సహవాసం కలిగి ఉన్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యోదయ ప్రాంత ప్రజలు దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉన్నారు. యేసయ్య, నా ద్వారా నీకు మహిమ రావాలయ్యా. ఇదిగో యోదయ ప్రాంతంలో ప్రవక్తల పరిచర్య ఉంది. యేసయ్య, మాకు కృపనివ్వండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ వర్తమానం అంతటి కొరకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
దయగల హృదయుడవు నిస్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. దయగల హృదయుడవు నిస్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను చలరాసులలో త్రోవలు ఏర్పరచు వాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నిస్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను చలరాసులలో త్రోవలు ఏర్పరచు వాడవు. అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకునే సమయం ఇది. ఆయనకి అప్పగించుకునే సమయం ఇది. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు నిస్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను చలరాసులలో త్రోవలు ఏర్పరచు వాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నిస్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను చలరాసులలో త్రోవలు ఏర్పరచు వాడవు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం మన గుండెల్లో ముద్ర వేయబడినట్లుగా దేవుని సందులో ఫలభరితంగా మారినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ప్రభా. నాయన ఉదయకాల సమయంలో అయ్యా యూదయ తండ్రి ప్రభయ గలిలయ సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎలాగా ఈ యొక్క 5 ఆశీర్వాదాలు ఏ రీతిగా అయ్యా వారు స్వతంత్రించుకున్నారో తండ్రి ప్రభ, మాకు యూదయ ప్రాంతంలో ఉన్న గుణలక్షణాలు అయ్యా ప్రజల యొక్క గుణలక్షణాలు మాకు తెలియపరిచిన విధానం అంతటి కోసం పరిశుద్ధాత్ముడా స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి ప్రభ నాయన క్రీస్తు బోధను పొందుకుని ఉన్నారని అయ్యా తెలియపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. యూదయ ప్రజలందరూ కూడా నీవేదైతే బోధించుచున్నావో ఆ బోధను తండ్రి ప్రభ నాయన అనుసరించుచు నడుచుటకు తండ్రి ప్రభ నాయన ఈ బోధను అయ్యా వారు వినుచు తండ్రి ప్రభ అనుసరించిన విధానం అంతటి కోసం స్తోత్రాలు అయ్యా. ఉదయకాల సమయంలో కూడా తండ్రి ప్రభ ఈ వాక్యం వింటున్న ప్రతి ప్రజలందరూ కూడా అయ్యా బోధను అనుసరించి నీ బోధను వింటూ నడిపించబడడానికి సహాయం చేయండి అయ్యా. తండ్రి ప్రభ నాయన యేసయ్య తన ప్రజలు తమ యొక్క పాపాలు ఒప్పుకొని ఏ రీతిగా బాప్తిస్మలు పొంది ఉండడం ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా ఈ వాక్యం వింటున్న అనేక మంది జీవితాల్లో కూడా అయ్యా తండ్రి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు తండ్రి పొంది తండ్రి రక్షించబడడానికి అద్భుతం చేయమని ప్రార్థన చేస్తాం అయ్యా. ప్రతి వారి జీవితంలో రక్షణ భాగ్యాన్ని మీరు కలుగు చేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. వారు చేసిన ప్రతి అతిక్రమలు ప్రతి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి అతిక్రమం నుంచి కనికరాన్ని పొందడానికి సహాయము చేయండి అయ్యా. యేసయ్యానికి స్తోత్రం తండ్రి ప్రభు. వారందరూ కూడా యూదయలో ఉన్న ప్రజలందరూ కూడా నీతో సహవాసం కలిగి ఉన్నారు ప్రభా అయ్యా. ఆ రీతిగా తండ్రి ప్రభా అక్కడ వింటున్న వాక్యం విన్న అయ్యా ప్రతి ప్రజలందరూ కూడా అయ్యా అనేకమైన లోకంలో ఉన్న ప్రజలతో అన్యజనులతో సహవాసం చేయొచ్చుండగా అయ్యా వారి సహవాసం ఈ యొక్క తండ్రి వాక్యం అయ్యా వింటూ ఉండగా తండ్రి ప్రభు మార్చబడడానికి మీరు కృప చూపించినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు నుంచి వారి సహవాసం అంతా కూడా లోకం నుంచి వేరుపరచబడి నీతో సహవాసం చేయడానికి మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మడ కృపనివ్వండి ప్రభా అయ్యా. తండ్రి యూదయలో ఉన్న ప్రజలందరూ కూడా అయ్యా నిన్ను మహిమపరిచి ఉన్నారు ప్రభా. యేసయ్యా తండ్రి నీ నేను మహిమపరిచారు అయ్యా. ఇదిగో మీరు ఇచ్చిన ఈ జీవితం, మీరు రక్షించిన ఈ జీవితం అయ్యా తండ్రి ప్రభ నాయన, మీరు తండ్రి ప్రభ నాయన అయ్యా కంటికి రెప్పలా కాపాడుతున్న ఈ జీవితం మీకు మహిమకరముగా బ్రతకాలి అయ్యా. దేవా నీకు మహిమకరముగా బ్రతకడానికి మీరు సహాయము చేయండి ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభ నాయన యేసయ్యా. అలాగే తండ్రి ప్రభ నాయన ప్రవక్తలు ఆ యొక్క తండ్రి ప్రభ నాయన యూదయ ప్రజ ఉన్నారని మీరు తెలియపరిచారు తండ్రి ప్రభు. 70 మంది శిష్యుల్లో అగబు ఎలాగైతే తండ్రి ఒక ఉన్నతమైన ప్రవక్తగా నిలబడి అయ్యా తన జరగబోతున్న సంగతుల కోసం ప్రవచించి ఉన్నాడో ఆ రీతిగా తండ్రి ప్రభు ప్రవచించే వ్యక్తులు వారి గుంపులో ఉన్నారని మీరు తెలియపరిచినందుకు స్తోత్రాలు తండ్రి ప్రభు. ఈనాటి అయ్యా మీ సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా అనేక మంది ప్రవక్తల వలె అయ్యా అతను మార్చబడడానికి నీ కృప ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ వాక్యం విని తండ్రి ఈ రీతి కలిగిన గుణలక్షణాలు కలిగి ఉండి తండ్రి వీరందరూ కూడా అలాంటి ఆశీర్వాదాలు అనుభవించడానికి మీరు సహాయం చేస్తారని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడే కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.